ఇండియాలో ఓన్లీ ప్రొఫెషనల్ స్టాక్ బ్రోకర్స్ అండ్ 3-in-1 స్టాక్ బ్రోకర్స్ ఉండేవారండి. బట్ ప్రెసెంట్ ఓకే బిజినెస్ మోడల్స్, బిజినెస్ ఓకే యాక్టివిటీ A to Z అన్ని చేంజ్ అయ్యాయండి. ప్రెసెంట్ చాలా చేంజెస్ జరిగాయి ఇన్ బ్రోకింగ్ ఫర్మ్స్ లో కూడా. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు? ఓకే, సో మనము ఎవరి దగ్గర డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది? అసలు స్టాక్ మార్కెట్ లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్ ఓపెనింగ్ చెప్తుందండి అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో మీ జర్నీ ఎలా ఉండబోతుంది. ఓకే, చాలా మంది అకౌంట్ ఓపెనింగ్ లో ఏముందిలేండి అనుకుంటారు, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అకౌంట్ ఓపెనింగే చెప్తుంది అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సక్సెస్ఫుల్ జర్నీ ఉందా లేదా. ఓకే, అదండి అన్ని ఈరోజు లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తామండి. ఓకే, ఎవరు దయచేసి పర్సనల్ గా తీసుకోవద్దు. అండ్ మన క్లాసెస్ లో ఇచ్చే ఏ ఎగ్జాంపుల్ కూడా ఏ పార్టీకి కానీ ఎవరికి పర్సనల్ గా అంటే విమర్శించడం కాదండి. అసలు యాజ్ ఎ కామన్ మ్యాన్ గా ఇండియన్ సొసైటీలో ఎట్లా ఉండాలి, ఎలా ఉండకూడదు, వాటి కోసం ఎక్కువ ఫోకస్ చేద్దాం. కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయని రెండు వెళ్దాం. టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ అండ్ దేర్ స్కీమ్స్. అట్లా వీళ్ళు ఎట్లాంటి స్కీమ్స్ తో మార్కెట్ లో వస్తూ ఉన్నారు. ఓకే, వీళ్ళు మీకు నెంబర్ ఆఫ్ టైమింగ్స్ లో కొంతమంది చూడండి లింక్స్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అసలు ఈ లింక్స్ వ్యాపారం ఎందుకు? ఎందుకు ఒక వ్యక్తి ఇండియాలో ఫ్రీగా యూట్యూబ్ లో వాగుతూ ఉంటాడు, రోజు వచ్చి ఏదో ఒకటి అంటే మీకు ఎంగేజ్ చేస్తూ ఉంటాడు. ఓకే, చాలా ఇది చాలా డెప్త్ ఉందండి. ఓకే, యూట్యూబ్ లో ఈ రోజుల్లో ఇండియాలో అంటే లిఫ్ట్ ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు. ఓకే, అలాంటిది ఒక వ్యక్తి మన కోసం మీకోసం లైక్ కెమెరాలు పెట్టి ఎడిటర్కి పెట్టి ఇవన్నీ చేసి ఖర్చు పెట్టి వీడియో అప్లోడ్ చేస్తుంటే దాని బ్యాక్ డ్రాప్ ఎంత ఉంటుంది? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండియాలో ఉండే అవకాశం ఉంది. ఓకే, అండ్ దేర్ స్కీమ్స్. వాళ్ళు ఎట్లాంటి స్కీమ్స్ తో ముందుకు వస్తున్నారు? లేటెస్ట్ గా సెబీ వచ్చింది. ఈ లింక్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారో అకౌంట్ ఓపెనింగ్ కోసం, ఈ మార్కెటింగ్ అండ్ ఇది బ్యాన్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా వరకు కంట్రోల్ చేశారు, బట్ స్టిల్ చాలా మంది చూడండి లింక్స్ ఇస్తారు. ఓకే, ఏదో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు యూట్యూబ్ లో ఏదో చెప్పి వెంటనే లింక్ ఇస్తారు. ఈ జెరోదా లింక్, అప్స్టాక్ లింక్, ఏంజల్ బ్రోకింగ్ లింక్స్ ఇచ్చాము, మా లింక్స్ ద్వారా ఓపెన్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద అంటే ఎట్లా అంటే అంటే ఎలా అంటే ఎల్ఐసి ఏజెంట్ ఎప్పుడు మన వెనక ఎందుకు పడుతూ ఉంటాడు పాలసీ తీసుకోమని? ఒక ఎల్ఐసి ఏజెంట్ ఒక వ్యక్తి వెనక ఎందుకండి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక 10 times కలిసి వాడితో పాలసీ వేయాలనుకుంటాడు. ఎందుకంటే వాడికి అక్కడ కమిషన్ వస్తుందండి. ఇక్కడ కూడా అంతే. మీరు ఎవరి లింక్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేస్తారో, మీరు సపోజ్ ఆ మంత్ ఆ బ్రోకింగ్ కంపెనీలో ఒక 1000 రూపీస్ బ్రోకరేజ్ ఇచ్చారు అనుకోండి, వాడికి 30 to 40% రెమిజర్ వెళ్ళిపోద్దండి. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక 10,000 మంది 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక ఛానల్ వాడికి ఒక 10,000 మంది 10% ఓకే లింక్స్ ద్వారా అకౌంట్స్ ఓపెన్ చేసినా వాడికి మంత్లీ ఇన్కమ్ లక్షల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్ లో సంపాదిస్తాడా పోకుండా పక్కన పెడితే వీడు ఏం చేసినా వాడికి బ్రోకరేజ్ వెళ్తూ ఉంటుంది కమిషన్ రూపంలో. అంటే 30% అంటే నెలకి ఒక వ్యక్తి 100 రూపీస్ ఇచ్చినా ఒక 5,000 మంది ట్రేడ్ చేసినా సరే వాడికి లక్షల్లో ఇన్కమ్ వెళ్ళిపోతుంది. ఇది ఒక పెద్ద బిజినెస్ మై ఫ్రెండ్స్. ఈ రోజు ఒకప్పుడు ఏదైనా విన్ అవ్వాలంటే పెద్ద పెద్ద యుద్ధాలు చేయాల్సి వచ్చేది, పెద్ద క్రైమ్ రచించాల్సి వచ్చేది, పెద్ద చాలా చేస్తే తప్ప వాడికి విన్నింగ్ వచ్చేది కాదు, డబ్బులు వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మంచి మాటలు చెప్తూ అంటే సింపుల్ గా మాట్లాడుతూ నచ్చేటట్టు మాట్లాడుతూ ఓకే వాడికి కొంచెం అంటే లోపల పాతవన్నీ గుర్తు చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ నీట్గా హెల్తీగా చెప్తూ చాలా మంది చూడండి ఉన్నారు. అంటే ఏముండదు, పని పాట లేకుండా ఊరంతా తిరిగినా సరే వ్లాగర్ అని చెప్పి వాడికి పేరు పెట్టుకుంటే మిలియన్స్ చూస్తున్నారు. సో వాడికి వెనకాల ఏదో సంథింగ్ ఉంటుంది. ఓకే, సో అది ఎవరు తప్పట్లేరు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే క్లయింట్ ఏం ఆలోచిస్తాడంటే నా డైరెక్ట్ గా నా అమౌంట్ నా అకౌంట్ నుంచి వెళ్ళట్లేదు కదా, ఇది సమస్య. ఓకే, క్లయింట్స్ ఏం ఆలోచిస్తారు, నేనేం పే చేయట్లేదు కదా వీడికి అన్నట్టు. భలేవారు ఎల్ఐసి ఏజెంట్ కూడా మీరేం పే చేయరు, ఎల్ఐసి కంపెనీ పే చేయరు, ఇక్కడ కూడా అంతే. సో ఆ రెమిజర్ ఆ కమిషన్ అనేది లక్షల్లో వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే రోజు ఏదో ఒకటి, ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో రోజు చెప్పడానికి ఏముండదు, 2 నెలలు చెప్తే కంప్లీట్ అయిపోతుంది టాపిక్స్ అన్ని. రోజు మరి వీడికి ఎంగేజ్ చేయకపోతే వీడు ట్రేడ్ చేయడు, ట్రేడ్ చేయకపోతే వాడికి కమిషన్ రాదు. ఓకే, సో ఏదో ఒక వీడియో పెట్టాలి, ఏదో ఒక వీడియో పెట్టాలి అనుకున్నప్పుడు కొన్ని టైమ్స్ కొంతమంది నిజాయితీగా పెడతారు, కొంతమంది ఇంకా లేనిది ఎక్కడ పెడతాడు, ఏదో ఒకటి ఫేక్ అది ఇది చేసి అది పెరిగిద్ది ఇది తగ్గిద్ది ఏదో ఒక సోది చెప్పి. సో బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్.
కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్గా నిజాయితీగా ఉన్నారండి, అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఫ్రీ అనే వర్డ్ యూజ్ అవ్వదు, ఎందుకంటే ఇది కంప్లీట్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అండి. ఇక్కడ ఫ్రీ అనే వర్డే రాంగ్. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ అనే వర్డ్ ఎవడో ఫ్రీగా ఏదో ఇస్తున్నాడు కదా అని చెప్పి ఫాలో అయిపోయారు అనుకోండి, గట్టిగా ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో వాట్ ఈస్ వాట్ కొంచెం కూల్గా వచ్చేవాళ్ళు వాట్ ఈస్ వాట్ అర్థం చేసుకుంటూ వెళ్తే బాగుంటుందండి. సో ఇండియాలో 3 types ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ ఉంటారండి. ఫస్ట్ వన్ డిస్కౌంట్ బ్రోకర్. ఓకే, ఏంటండి డిస్కౌంట్ బ్రోకర్స్? ఓకే, అసలు మీరు ఓపెన్ చేసే అకౌంట్ చెప్తుందని ఇండియాలో స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించగలుగుతారు లేదు. సరే, ఎక్కడ ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదు. మన స్టూడెంట్స్ వన్స్ మన కోర్స్ స్టూడెంట్స్ అయ్యాక ఎక్కడ ఓపెన్ చేసిన ప్రాబ్లం లేదులేండి. ఈలోపు మీకు అంతా మోటివేట్ చేసి ఓకే మొత్తం మైండ్ సెట్ అంతా మార్చే పంపిస్తాం కాబట్టి అంత లూజర్స్గా ఉండే అవకాశం ఉండదు. అండ్ మై ఫ్రెండ్, ఫస్ట్ వన్ డిస్కౌంట్ బ్రోకర్. రెండోది ఏంటండి ప్రొఫెషనల్ ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రోకర్స్. పాపం ఈ మధ్య వీళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ లాగా ఆఫర్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి. ఓకే, ప్రొఫెషనల్స్ ఆర్ ఫుల్ టైమ్ బ్రోకర్స్ అంటామండి. ఓకే, అండ్ నెక్స్ట్ మై ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ 3-in-1 స్టాక్ బ్రోకర్స్. అంటే 3-in-1 అంటే ఎవరు వస్తారండి ఫ్రెండ్స్? 3-in-1 స్టాక్ బ్రోకర్ అంటే ఎవరు వస్తారండి? 3 ఇస్తాడు బాబు. జనరల్గా అందరూ 2 ఇస్తారు కదా, డిమాట్ అండ్ ట్రేడింగే ఇస్తారు. బట్ వీళ్ళు 3 ఇస్తారు. 3 అంటే అర్థమైంది, మూడోది ఏముంది? బ్యాంక్ అకౌంట్. సో ఆబ్వియస్గా 3-in-1 స్టాక్ బ్రోకర్స్ అంటే అర్థమయ్యే ఉంటుంది అండి. ఫస్ట్ వన్ మై ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీగా ఒక్కొక్కరి కోసం చెప్తా. డిస్కౌంట్ బ్రోకర్స్ అంటే ఓకే, జెరోదా, అప్ స్టాక్, 5 పైసా, ఎల్ఐఎస్ బ్లూ, ఎడెల్వైజ్. ఓకే, ఇప్పుడు వీలే కాదు, ప్రొఫెషనల్ బ్రోకర్స్ కూడా వచ్చేసారు డిస్కౌంట్స్ ఇవ్వడానికి. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు అంటే మార్కెట్. ఓకే, సో వీళ్ళంతా కూడా డిస్కౌంట్ బ్రోకర్స్ అవుతారండి. జెరోదా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇండియా ఇన్ఫోలైన్, మోతీలాల్ ఓస్వాల్. ఓకే, వీళ్ళంతా ఏంటండి ప్రొఫెషనల్ బ్రోకర్స్, ఫుల్ టైమ్ బ్రోకర్స్ వీళ్ళు. అండ్ 3-in-1 బ్రోకర్స్ లైక్ యాక్సిస్ డైరెక్ట్స్, HDFC సెక్యూరిటీస్, ICICI డైరెక్ట్, వీళ్ళంతా ఎవరండి? కోటాక్. వీళ్ళంతా కూడా 3-in-1 బ్రోకర్స్. అంటే బ్యాంకు, డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ 3 ఇస్తారు. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ రావడానికి ముందు ఇండియాలో మెయిన్ బ్రోకర్స్ ఎవరండి? అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో బ్రోకర్స్ అంటే 2010, 2009లోనే వచ్చారు. జెరోదా, అప్ స్టాక్. కానీ ఎవడో నమ్మలా, ఎవడో సక్సెస్ అవ్వాల. 2009లో ఎస్టాబ్లిష్మెంట్ అయినాయండి అప్ స్టాక్స్ అండ్ జెరోదా. కానీ ఎవడో నమ్మలా, ఆన్లైన్ ఎవడు చేస్తాడు? ఎందుకంటే ఇండియాలో మొత్తం కాల్ అండ్ ట్రేడ్, సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్. ఓకే, ఎక్కువ ఈ పాపులర్ అవ్వాల. లాక్డౌన్ తర్వాత ఎక్కువ పాపులర్ అయిపోయారు వీళ్ళంతా. ఆ తర్వాత లక్షల్లో అకౌంట్స్ ఓపెన్, ఎందుకంటే అందరూ ఇంటర్నెట్ బాగా అలవాటు, ముఖ్యంగా జియో ప్లాట్ఫామ్స్ వచ్చాక ఎక్కువ స్పీడ్ అయ్యింది ఆన్లైన్. ఓకే, ఎనీవే, సో వీళ్ళు రాకముందు ఇండియన్ స్టాక్ మార్కెట్స్ లో మోతీలాల్ ఓస్వాల్, ఇండియా ఇన్ఫోలైన్, కార్వీ స్టాక్ బ్రోకింగ్, ఓకే, కోటక్ సెక్యూరిటీస్, HDFC సెక్యూరిటీస్, ఓకే, ఏంజిల్ బ్రోకింగ్, ఇట్లాంటి వాళ్ళు ఉండేవారు. ఓకే, వీళ్ళ పేర్లు ఆదిత్య బిర్లా మనీ, వీళ్ళ పేరు షేర్ ఖాన్, వీళ్ళ పేర్లు ఎక్కువ వినిపించాయి. అద్భుతమా? అసలు ఏంటి సార్ వీళ్ళు మోతీలాల్ ఓస్వాల్ ప్రొఫెషనల్ అంటే? ఏం లేదు బాబు, ప్రొఫెషనల్స్ ఆర్ ఫుల్ టైమ్ బ్రోకర్స్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ప్రతి లొకేషన్లో అంటే ప్రతి సిటీస్లో బ్రాంచెస్, ప్రతి టౌన్స్లో బ్రాంచ్. వీళ్ళు చూడండి, షేర్ ఖాన్, మోతీలాల్ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం ప్రతి దగ్గర ఉంటారండి. వీళ్ళు ఓన్ బ్రాంచెస్ ఓపెన్ చేసి స్టాఫ్ని రిక్రూట్ చేసి అక్కడ ఒక కొంత 5 నుంచి మినిమం 5 మ్యాక్సిమం 10 మంది స్టాఫ్ పెట్టి బ్రాంచెస్ ద్వారా డీలింగ్ చేసి వ్యాపారం చేసేవారు ఒకప్పుడు. ఇది ఓకే, ఏంటంటే ఈ కోటక్ సెక్యూరిటీస్ బ్రాంచెస్. కోటక్ సెక్యూరిటీ అలాగా బ్యాంక్ ఉండదు కాబట్టి వాడు అక్కడే ఒక చిన్న పోర్షన్ ఇచ్చుకునేవాడు. బట్ వీళ్ళంతా బ్రాంచెస్ ఓపెన్ చేసేవారు. మోతీలాల్, ఇండియన్, ఆదిత్య బిర్లా, షేర్ ఖాన్ అంతా. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మై ఫ్రెండ్స్, ఒక బ్రాంచ్ ఆల్రెడీ ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ అవడానికి ముందే ఇండియాలో బ్రోకింగ్ అనేది చాలా తక్కువ, చాలా చీప్. ఇంట్రాడేలో 100 రూపాయలకు 1 పైసా తీసుకునేవారు. ఓకే, సో ఈ ప్రొఫెషనల్ బ్రోకర్స్ స్టాఫ్ మెయింటైన్ చేసేవారు, వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ ఒక 5 లక్షలు ఒక బ్రాంచ్కి ఖర్చు అయింది అనుకోండి. వీళ్ళు ఆబ్వియస్గా బ్రోకరేజ్ ఏం చేస్తారండి? చీప్గా ఇస్తారా, కొంచెం రీజనబుల్గా ఉంటుందా? ఎవరైతే బ్రాంచెస్ మెయింటైన్ చేసి మీ దగ్గరకు వచ్చి ఆఫ్లైన్లో అకౌంట్స్ ఇచ్చి మిమ్మల్ని సీటింగ్ మీరు వెళ్ళి ఆఫీస్లో కూర్చొని ట్రేడ్ చేసే అవకాశం కల్పించారో వాళ్ళ బ్రోకరేజ్ యావరేజ్గా ఎలా ఉంటుందండి? చీప్గా ఉంటుందా, నార్మల్గా ఉంటుందా? ఆబ్వియస్గా అంత చీప్గా ఫ్రీగా వాళ్ళు ఎందుకు ఇవ్వగలుగుతారు? అంత సర్వీసెస్ ఇవ్వలేరు కదా. సో అందుకోసమే ఈ ప్రొఫెషనల్ బ్రోకింగ్ కంపెనీస్లో ఎవరికైతే అకౌంట్స్ ఉండేవో వీళ్ళు 3 వేస్లో మీకు కమ్యూనికేట్ చేశారు. ఒకటి కాల్ అండ్ ట్రేడ్, అంటే మీరు కస్టమర్ కేర్కి కాదండి, వీళ్ళు ఏంటంటే మోతీలాల్ ఓస్వాల్, దగ్గరలో ఉన్న బ్రాంచెస్లో మీ కోడ్ మ్యాపింగ్ చేస్తారు, మీకు నెంబర్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా ఆర్డర్స్ ప్లేస్ చేయాల్సి వస్తే ఆ బ్రాంచ్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టచ్చు, ఫ్రీయే.
దాన్నే కాల్ అండ్ ట్రేడ్ అంటాం. ఓకే. అండ్ రెండవది బై ఓన్ లాగిన్, అంటే వీళ్ళు కూడా ఓన్ లాగిన్, అంటే మీరు ఓన్గా లాగిన్ అయ్యి ఓకే ట్రేడింగ్ అకౌంట్ ఓన్గా లాగిన్ అయ్యి ట్రేడ్ చేయటం. మూడవది సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్, అంటే డీలింగ్ రూమ్స్ అంటే ప్రతి బ్రాంచ్లో ఉంటాయంటే మీరు ఏ బ్యాంక్లో మ్యాపింగ్ చేశారో ఆ బ్రాంచ్లో మీరు కూర్చోవచ్చు. ఓకే, నీట్గా టీ కాఫీలు వస్తారు, నీట్గా కూర్చుంటే అక్కడ డీలర్ ఒకరు ఉంటాడు, అందుకోసం వాటిని డీలింగ్ రూమ్స్ అంటాం. ఆ డీలర్ ఉంటాడు, వాడు చెప్తే మీ ప్లేస్లో వాడు ఆర్డర్స్ పెడతాడు, నీట్గా జరిగిపోతుంటుంది. దాన్ని సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్ అంటాం. ఏంటండి? సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్. ఓకే, ఇది జనరల్గా ఈ 3 ఇస్తారండి ఫ్రీగా. అంటే మీకు ఓన్గా లాగిన్ ఐడి ఇచ్చేస్తారు, మీరు లాగిన్ అయ్యి ట్రేడ్ చేయొచ్చు. మీకు అవకాశం లేదు, ఓకే, మీరు వెళ్ళి ఓకే కస్టమర్ కేర్కి అంటే కాల్ అండ్ ట్రేడ్ చేసేవంటే కస్టమర్ కేర్కి కాదు, జనరల్గా బ్రాంచ్కి కాల్ చేసి ఆర్డర్లు పెట్టచ్చు, ₹1 కూడా ఛార్జ్ ఉండదు. అండ్ మూడోది మీకు అవకాశం ఉంటే టైం ఉంటే ఆ బ్రాంచెస్కి వెళ్ళి కూర్చుంటూ ఆర్డర్లు పెట్టచ్చు. ఈ 3 ఇక్కడ కూడా దొరుకుతాయి. ఈ 3 HDFC సెక్యూరిటీస్ వీళ్ళ దగ్గర కూడా దొరుకుతాయి. కానీ ఈ రోజుల్లో చెప్తా మీకు అర్థమైంది ఎందుకు ఇంత దారుణంగా ఉంది మనకి. సేమ్ యాజ్ ప్రొఫెషనల్ బ్రోకర్స్. ఓకే, ప్రొఫెషనల్ బ్రోకర్స్ ఓకే వీళ్ళనే వీళ్ళకి కూడా 3 దొరికేవి. ఓకే, ఇది ఇలా స్మూత్గా సింపుల్గా వ్యాపారం రన్ అయ్యేది. ఓకే, ఇంట్రాడే చేస్తే ఛార్జెస్ ఉండేవి, టర్న్ ఓవర్ పైన ఛార్జెస్ ఉండేవి. ఇప్పటిలాగా లాట్లు అదేవిధంగా పర్ ఆర్డర్ ఉండేది కాదు. టర్న్ ఓవర్ అంటే మీరు ₹1,00,000 చేస్తే ఇంట్రాడేలో ₹10 ఇచ్చేయాలి అట్లా. అదే పొజిషనల్గా అయితే ₹1,00,000 చేస్తే ₹300 అట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఓకే, ఫ్యూచర్స్లో కూడా టర్న్ ఓవర్ ఒక ఆప్షన్స్ ఉన్న పర్ లాట్, అది కూడా ₹50 పర్ లాట్ ఉండేది. బైక్ 50, సెల్లకి 50 ఇచ్చేవాళ్ళం. ఇది జనంగా ఒకప్పుడు, ఎప్పుడు వీల్స్ పాపులర్ అవ్వకముందు. ఇక వీళ్ళ మార్కెట్ని ఓకే ఆల్రెడీ చీప్గానే ఉంది ఇండియన్ బ్రోకరేజ్, బట్ వీళ్ళని ఇంకా ఎగ్గొట్టడం కోసం స్టార్ట్ అయ్యాయి డిస్కౌంట్ బ్రోకర్స్. అంటే వీళ్ళు ఏమీ ఇవ్వరు బాబు, ప్రధానికి ఛార్జ్ వీళ్ళు ఒకటి ఇస్తారు. అదే ఏంటండి, జెరోదా అప్స్టాక్లో మీరు కస్టమర్ కేర్కి బై మిస్టేక్ కాల్ చేసి ఆర్డర్ పెడితే ఎంత అండి, ₹50 ప్లస్ 9 ₹59 ఛార్జ్ అయిపోద్ది. వీళ్ళు ఒకటి ఇస్తారు, గ్రో యాప్, జెరోదా, అప్స్టాక్, 5 పైసా వీళ్ళు ఏమి ఇస్తారండి బై ఓన్ లాగిన్. కాల్ అండ్ ట్రేడ్ అండ్ సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్ అంటే డిస్కౌంట్ బ్రోకర్ ఎవరు అసలు ఆ బ్రాంచెస్ ఓపెన్ చేయండి బాబు. జెరోదా మీకు ఎక్కడైనా విజయవాడలో ఓకే మీ గుంటూరులో విశాఖపట్నంలో వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేసి అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉందండి? చెప్తా వాళ్ళు ఎందుకు ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారు, ఎందుకు చీప్గా ఇవ్వగలుగుతున్నారు అంటే చాలా డెప్త్ ఉంది మై ఫ్రెండ్స్. ఓకే, ఎందుకంటే వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడా ఉండవు. ఫస్ట్ రూల్, బ్రాంచెస్ తీసేశారు అంటే ఎక్స్పెన్సెస్ తగ్గిపోయాయి. ఓకే, ఓన్లీ హెడ్ ఆఫీస్లో కూర్చుంటారు, ఒక 150 మెంబర్స్ 200 మెంబర్స్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళే ఆన్లైన్లోనే మీరు అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళే కాల్ చేస్తారు, అవసరమైతే మీకు చెప్తారని ఆన్లైన్లో మాత్రమే ఓపెన్ చేయాలి. మీరు సొంతంగా లాగిన్ అయ్యి మాత్రమే ట్రేడ్ చేయాలి, అది ఒక్కటే ఫ్రీ. మీరు బై మిస్టేక్ ఎప్పుడైనా బిజీగా ఉండే కాల్ చేస్తే కస్టమర్ కేర్కి ఒక కంపెనీ ఆర్డర్ పెడితే ₹59 ఛార్జ్ అయ్యింది. అదేవిధంగా సిట్టింగ్ ఇన్ డీలింగ్ రూమ్స్ కాన్సెప్ట్ అనేది డిస్కౌంట్ బ్రోకర్ ఉందండి. మీరు వెళ్ళి జెరోదా ఆఫీస్లో కూర్చొని ఆర్డర్లు పెట్టొచ్చా? జెరోదా, అప్స్టాక్, గ్రో యాప్, 5 పైసా, ఎలైన్స్ బ్లూ, ఓకే ఎడల్వైజ్ ఇట్లాంటి బ్రాంచెస్కి వెళ్ళి మీరు కూర్చుంటూ ఆర్డర్ పెట్టొచ్చా? ఇంపాసిబుల్, జరగదు, అసలు లేవు వాళ్ళ బ్రాంచెస్, డీలింగ్ రూమ్స్ లేవు వాళ్ళకి. ఇప్పుడు అందరూ ఇంటర్నెట్ బాగా అలవాటు పడ్డారు, ప్రతి ఒక్కరు రిలయన్స్ జియో వచ్చాక 2GB 1GB డైలీ మినిమం, ఒకప్పుడు 1 మంత్కి యూజ్ చేసేవాళ్ళం 2GB, ఇప్పుడు డైలీ 2GB యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో మై ఫ్రెండ్స్ బిజినెస్ మోడల్స్ చేంజ్ అయ్యాయండి. సో ఇప్పుడు చెప్పండి, వీడు ఆఫర్స్ ఇవ్వగలుగుతాడు ఎవడండి బాబు? ఇప్పుడు ఆఫర్స్ ఈ ముగ్గురులో ఎవరు ఇచ్చే అవకాశం ఉందండి? వీళ్ళు ముగ్గురులో ఎవడివ్వగలుగుతాడండి? ఈ ప్రొఫెషనల్స్కి బ్రాంచెస్ పెట్టాలి, స్టాఫ్ మెయింటైన్ అవుతారు, బిజినెస్ అన్నారు. వాళ్ళకేం అసలు బ్రాంచెస్ లేవు, అంతా హెడ్ ఆఫీస్ జరుగుతుంది, అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, మిగతా సర్వీసెస్ అన్నింటికి ఛార్జెస్ ఉన్నాయి. ఓన్లీ మీరు సొంతంగా లాగిన్ అయితే తప్ప వాడి దగ్గర మీరు బై అండ్ సెల్ చేసే అవకాశం లేదు. మిగతా ఏం చేయాలన్నా ఛార్జెస్. సో ఆబ్వియస్గా సో రండి చెప్తా మీకు చిన్న ఎగ్జాంపుల్ వేస్తే, ఎందుకు సార్ డిస్కౌంట్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదండి, మోతిలాల్ ఓస్వాల్, ఐసిఐసిఐ డైరెక్ట్, కార్వి, ఇప్పుడు కార్వి అంటే మెర్జ్ అయిపోయి యాక్సెస్లో, వీళ్ళంతా ఎందుకు ఇవ్వలేకపోయారు? షేర్ ఖాన్, వీళ్ళు ఎందుకు సక్సెస్ అయిపోయారు చెప్తా. ఇండియాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు ఇండియాలో మొబైల్ సేల్స్ ఎలా ఉండేది? ఓకే, ఒకప్పుడు ఇండియాలో మొబైల్స్ మనం మొబైల్స్ కొనేవాళ్ళం కదా. ఎలా కొనేవాళ్ళం? మొబైల్ ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉండేవాడు. ఓకే, సో మ్యానుఫ్యాక్చరర్, ఓకే, ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. ఓకే, డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేల్లోకి వెళ్తుంది, హోల్సేల్ నుంచి రిటైల్ షాప్స్కి వెళ్తాయి. ఓకే, రిటైల్ షాప్స్ నుంచి
కస్టమర్కి వెళ్తాయి. ఇది మొబైల్ అమ్మే పద్ధతి. ఓకే. అంటే మ్యానుఫ్యాక్చర్కి ఆ వస్తువు 5,000 రూపాయలు పడింది అనుకోండి, వీడు ఏం చేస్తాడు, వీడి దాకా వచ్చేటప్పటికి 6,500 ఎంఆర్పి అమ్మరా బాబు, 6,000కి వస్తే 500 500 1000 ఏడుకుంటారు. ఈ దగ్గరకు వచ్చి హోల్సేల్కి వచ్చినప్పటికి 7,500 ఉందనుకోండి, సేమ్ మార్జిన్ ఎలిమెంట్. వీడికి 5,500కి వస్తుంది, వీడికి 6,500కి వస్తే 1000 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముకుంటారు. రిటైలర్కి వెళ్ళినప్పటికి 10,000 ఉంటుంది. ఓకే, ఆడికి ఒక 2,500 రూపాయలు ప్రాఫిట్ ఉంటుంది. ఆడైనా ఒక 500 ఎంత తగ్గించి అమ్మేసేవాడు కదా. ఇది 10,000 రూపాయలు ఉంటే వీడు కస్టమర్కి వెళ్ళినప్పుడు ఒక 10% 5% డిస్కౌంట్ ఇచ్చి మెయింటైన్ చేసి వీడికి ఒక 9,500 9,000 మొబైల్స్ ఇచ్చేవాడు. ఇది ఒకప్పుడు మొబైల్స్ ఇండియాలో తీసుకునే పద్ధతి. ఇది బిజినెస్ కదా. షాప్స్కి వెళ్తే 2011లో మోటోరోలా వాడు ఫస్ట్ టైం ఓన్లీ ఆన్ ఫ్లిప్కార్ట్ అన్నాడు. ఎంతంటే ఏంటండి, 2011లో మోటోరోలా వాడు బ్రాండ్స్ అంతా మార్చి మోటో ఈలు తీసుకొచ్చి ఓన్లీ ఆన్ ఫ్లిప్కార్ట్, నేను షాపుల్లోకి ఎవరు తెలుసుకోలేదు, ఓన్లీ ఫ్లిప్కార్ట్లో ఇస్తానని ఫస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్లో పెట్టాడు. ఓకే, అంతకుముందు ఆన్లైన్లో ఉండేది అండ్ ఆ షాప్స్లో అమ్మారు. బట్ మోటోరోలా వాడు ఏం చేశాడు, ఓన్లీ ఆన్ ఫ్లిప్కార్ట్ అని చెప్పాడు. అంటే వేరే అక్కడే ఉండరు, ఓన్లీ ఫ్లిప్కార్ట్లో దొరికింది కదా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లో దొరుకుతున్నాయి. ఓకే, సో మ్యానుఫ్యాక్చర్కి ఎప్పుడు దొరికినట్టే 5,000 రూపాయలు. ఓకే, సో ఫ్లిప్కార్ట్ వాడికి సపోజ్ ఫ్లిప్కార్ట్ వాడికి ఎంత చేస్తాడు, ఫ్లిప్కార్ట్ వాడు లాభాలు లేకుండా అమ్మడుగా. ఫ్లిప్కార్ట్ వాడికి 7,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, వీడికి ఈడేం చేస్తాడు, ఈ ఎంఆర్పి సేమ్ షాపులో దొరికినట్టే 10,000 రూపాయలకి ఆ బ్రాండ్ అమ్ముతాడు. కానీ 10,000 రూపాయలు ఎంఆర్పి పెట్టి 20% డిస్కౌంట్ 8,000కి అమ్మినా సరే అందరూ బెనిఫిట్ అయ్యారో లేదండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ నుంచి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్కి వెళ్ళడం వల్ల ఈ 4 వ్యవస్థలు ఏమైనాయండి, ఆ 3 డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్, రిటైల్, ఈ 3 తీసేసారుగా. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ టు ఫ్లిప్కార్ట్ పెట్టడం వల్ల ఎంత సేవ్ అయ్యారండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చాలా మంది డౌట్ వస్తుంది, షాప్స్ వాడు ఇవ్వట్లేదండి చాలా వస్తువులు ఆన్లైన్లో చీప్గా. ఇది ఉంది, ఆన్లైన్లో ఎవడన్నా డైరెక్ట్గా ప్రొడక్ట్ పెట్టేశాడు కదా ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్లో. సో 5,000 రూపాయలు అడిగి అలాగే ఇన్కమ్ అదే ఉంది. వీడికి 7,000 ఇస్తాడు, 7,000 ఇచ్చి ఎంఆర్పి అదే 10,000 ఉంటాయి. 20% క్యాష్ బ్యాక్ ఎవరితో టైఅప్ ఏదో ఒకటి చేసి బ్యాంకుల ద్వారా వాళ్ళ ద్వారా 8,000కి ఇస్తాడు. ఇన్ కేస్ 8,000 రూపీస్కి ఇచ్చినా సరే ప్రొడక్ట్లో ఏమైనా తేడా ఉంటుందా? ఇప్పుడు చెప్పండి, అమ్మేవాడికి ఏమైనా లాస్ ఉందా? ఒకప్పుడు సేమ్ అది ఆఫ్లైన్లో 10,000 ఉంటే వాడు 500 1000 రూపాయలు తగ్గదు, చాలా కష్టమైంది. బట్ వీడు 20% డిస్కౌంట్ వేసి 8,000కి పెడతాడు ఆ వస్తువు. స్టిల్ అయినప్పటికి కూడా ఆన్లైన్లో అమ్మే ప్రొడక్ట్ వల్ల నష్టపోతున్నాడు అండి ఫ్లిప్కార్ట్ వాడు కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ. అంటే ఇక్కడ ఏం జరిగింది, బిజినెస్ మోడల్స్ చేంజ్ అయినాయి. పాపం ఇంకా ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఎవరైనా ఒకప్పుడు ఇండియాలో ఒక 10 years బ్యాక్ 2011-12లో ఒక 15 years బ్యాక్ ఇండియాలో ఈవెన్ పెళ్లి సంబంధాలు ఇవి కూడా మంచి మొబైల్ షాప్ ఓపెన్ చేసినట్టు ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరు ఇస్తాడంటే మొబైల్ షాప్ మా ఆల్రెడీ పెట్టాడండి, మా వాడికి మంచి మొబైల్ షాప్ ఉంది, ఓకే పిల్లనివ్వండి, ఎవడు ఇస్తాడా? ఏముంది మొబైల్ షాప్ ఏం చేసుకుంటాడు? ఓకే, మొబైల్ షాప్స్తో ఏం చేసుకుంటాడు ప్రెసెంట్ సిచ్యువేషన్? ఎవడు కొంటున్నాడు? 70% ఆన్లైన్లో కొనుక్కుంటున్నారు. ఒక 30% అది కూడా యూనివర్సల్, అది బ్రాండ్స్ ఉన్నాయి కదా బిగ్సీ ఆటో, అవి కూడా మూసేస్తున్నారు, అవి ఎత్తేసారు చాలా ఏరియాస్లో బ్రాంచెస్. అంటే బిజినెస్ మోడల్స్ చేంజ్ అయినాయి. ఓకే, ప్రొడక్ట్ క్వాలిటీ ఏం తగ్గల, ఓకే సేమ్ క్వాలిటీ ఉంది. ఈ డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్, రిటైల్, ఓకే ఇవి తీసేయటం ద్వారా డైరెక్ట్గా ప్రొడక్ట్ అనేది సేమ్ క్వాలిటీ ప్రొడక్ట్ కొంచెం చీప్గా దొరుకుతుంది. అలాంటి బిజినెస్ మోడల్స్ చేంజ్ అయినాయి కదా. సేమ్ ఇక్కడ జెరోదా లాంటి ప్లాట్ఫామ్స్లో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా జెరోదా వాడికి ఏమైనా ఖర్చులు ఉన్నాయండి బాబు? జెరోదా, అప్స్టాక్ ఇలాంటి వాళ్ళకి, గ్రో యాప్ ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా ఖర్చులు ఉన్నాయా? వాళ్ళు ఏమైనా బ్రాంచెస్ మెయింటైన్ చేస్తున్నారా? ఓన్లీ హెడ్ ఆఫీస్లో స్టాఫ్ ఉంటారు, అది కూడా లిమిటెడ్ అకౌంట్ ఓపెన్. అంటే ఖర్చులు తక్కువ, ఇన్కమ్ ఎక్కువ. మరి అలాంటప్పుడు చెప్పండి, ఈ 3 కేటగిరీలో ఎవడు ఆఫర్లు ఇవ్వగలుగుతాడు? బ్రోకింగ్ వ్యవస్థల్లో ఈ 3 కేటగిరీస్లో ఎవడు ఆఫర్ ఇవ్వగలుగుతాడండి? 3-in-1 బ్రోకర్సా, ఓకే ప్రొఫెషనల్ బ్రోకర్సా, పేరే డిస్కౌంట్ బ్రోకర్స్? ఆబ్వియస్గా వాళ్ళే ఇస్తారు. రండి, ఇక్కడ మీకు ఒక డౌట్, సార్ మరి వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు కదండి, మోతీలాల్ ఒస్వాల్ 30 years, ఏంజల్ బ్రోకింగ్ నియర్లీ 20 years ఉంది, ఇది ఇయర్స్ నుంచి ఉన్నారు కదండి, ఎందుకంటే వీళ్ళు మరి ఆ ఏంజల్ బ్రోకింగ్ వెంటనే చేంజ్ అయిపోయాడు, వాళ్ళకి అర్థమైంది వాట్ ఈజ్ వాట్ అనేది, ఏంజల్ బ్రోకింగ్ వెంటనే మార్చేసుకున్నాడు. బట్ మోతీలాల్, షేర్ ఖాన్ వీళ్ళు మార్చుకోలేకపోయారు వ్యవస్థను. ఆదిత్య బిర్లా, ఓకే ఆనంద్ రాయటి, పెద్ద పెద్ద బ్రోకర్స్, ఇండియా ఇన్ఫోలైన్, వీళ్ళెవరూ మార్చుకోలేకపోయారు, అడాప్ట్ అవ్వలేకపోయారు కొత్త మోడల్ ఆఫ్ బిజినెస్కి కదా. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నప్పుడు కూడా ఈ రోజు టాప్ 10 బ్రోకింగ్ కంపెనీస్లో ఎవరంటే టాప్ 3లో ఉన్నారు చూడండి కదండి, గ్రో యాప్, జెరోదా, ఏంజల్ బ్రోకింగ్, అప్స్టాక్.
ఏంజిల్ బ్రోకింగ్ అట్లీస్ట్ మార్చి డిస్కౌంట్లోకి వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో ప్రొఫెషనల్ 3-in-1 HDFC కోటక్ వాడు అయితే మొత్తం డిస్కౌంట్ చేశాడు. ఇంకంతే. ఇంతకు ముందులా చార్జెస్ చేస్తా ఒప్పుకోవడం కదరదు. ఇక నువ్వు ఎంత పెద్ద తోపు. జిరోదా పాపులర్ అవ్వకముందు మోతిలాల్ ఓస్వాల్ పెద్ద తోపు బ్రోకర్ ఇండియాలో. ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటంటే జిరోదాలో ఉన్న 10% అకౌంట్స్ లేవు వాడికి. సో వీడు అర్థమవుతుందా అంటే అందుకోసమే వీళ్ళు ఆఫర్లు ఇవ్వడం స్టార్ట్. ఖర్చు లేదు కాబట్టి ఆఫర్లు ఇవ్వడం. ఎంత దారుణమైన ఆఫర్స్ అంటే జిరోదా డిస్కౌంట్ బ్రోకర్స్, ఆల్ డిస్కౌంట్ బ్రోకర్స్ ఆఫర్లు ప్రెసెంట్ 90% ఎట్లా ఇస్తున్నారు అంటే 2 రకాల ట్రేడులు చేస్తాం మనం. ఒకటి ఇంట్రాడే అంటే ఈ రోజు కొని ఈ రోజు అమ్ముకోవటం, ట్రేడింగ్ చేయటం. రెండోది డెలివరీ అంటే ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఉన్నవి అమ్ముకోవటం లేదంటే కొని డీమ్యాట్లో పెట్టుకోవటం. ఇంట్రాడే ట్రేడింగ్ చేశారనుకోండి జిరోదాలో పర్ ఆర్డర్ 20. దారుణం చూడండి, పర్ ఆర్డర్ 20. గుర్తుపెట్టుకోండి, పర్ ఆర్డర్ 20 అంటే వాడు ఏం చెప్తున్నాడంటే బాబు నువ్వు 10 లక్షల రూపాయలు స్టాక్ కొను, 50 లక్షల రూపాయలు స్టాక్ కొను, 20 లక్షల రూపాయలు స్టాక్ కొను, 1,00,000 రూపాయలు స్టాక్ కొను, నీకు పర్ ఆర్డర్ ఒక బైక్ 20, సెల్లకి 20. లేదు 20 రూపాయల కన్నా తక్కువ బ్రోకరేజ్ ఇచ్చావనుకో అప్పుడు ఏం చేస్తాడండి? మినిమం బ్రోకరేజ్ ఎంత పడిపోద్దండి బాబు? నువ్వు 20 రూపాయలు కూడా బ్రోకరేజ్ ఇవ్వట్లేదు అనుకో, 0.03తో 10,000 రూపాయలు ట్రేడ్ చేసావు, 0.03తో వేసి ఎంత వస్తే 3 రూపాయలు తీసుకుంటాడు. బట్ నువ్వు 20 రూపాయల కన్నా దాడుతున్నావు అనుకో, 20 రూపాయలు. ఎలా ఉందండి ఆఫరు? చెప్తా దీనివల్ల ఎవరు నష్టపోయాడు? ఇప్పుడు ఇండియన్స్కి ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మొత్తం అయితే కానీ తెలియదు కదా, మొత్తం గుండు చేస్తే తప్ప వీడికి కాన్సెప్ట్ అర్థమవుతుంది. మార్కెట్ ఇదే కాదు, ఈ వ్యాపారమే కదా, ఎక్కడ వీడికి అర్థమవుతుంది. కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా మీరేం పెద్ద ఫీల్ అవ్వద్దు. యుఎస్ కామన్ మ్యాన్ పెద్ద తోపేం కాదు, వాడు కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ ఎక్కడైనా కామన్ మ్యాన్. యూఎస్లో ఉంటాడా, లండన్లో ఉంటాడు, ఎప్పుడు ఇలాగే ఉంటాడు అని చెప్తారు. జనరల్గా ఏం జరుగుతుందంటే వీడేం చెప్పాడు, పర్ ఆర్డర్ 20 రూపీస్ రా బాబు. అంటే ఇప్పుడు చూడండి మనకు బఫే సిస్టమ్ ఉంటుంది. నువ్వు ఎంతైనా తిని ఇంత పే చేసాయి. అట్లానే నువ్వు ఎంతైనా తినరా బాయ్, నాన్ వెజ్ బఫే 1200 రూపీస్ పే చేసి నువ్వు ఎంతైనా తిను. వాడికి తెలుసు ఎంత తినగలుగుతావు, ఏం చేస్తావు, సరైన ఎవరండి. సో ఇది పెట్టాడు జిరోదా వాడు. ఈ 3-in-1 ఈ ప్రొఫెషనల్ బ్రోకర్స్ మాత్రం పాపం వెంటనే అప్డేట్ అవ్వాలి. వీళ్ళేంటి ఇంకా టర్న్ ఓవర్ పైన వీళ్ళు ఇంట్రాడే మనం చేసామనుకోండి 0.01% పడేది. ఓకే, కొంతమంది బ్రోకర్స్ 0.03% వరకు వేసేవారు. ఓకే, ఇది అంటే టర్న్ ఓవర్ పైన. వీడు పర్ ఆర్డర్ ఇవ్వాల, టర్న్ ఓవర్ పైన ఇచ్చాడు. అంటే నువ్వు మనం 1,00,000 రూపాయలు చేసామనుకోండి 10 రూపాయలు, 5 లక్షలు చేస్తే 0.01 అయితే 50 రూపాయలు, 10 లక్షలు చేస్తే 100 రూపాయలు ఉండేది. బట్ మోతిలాల్ ఓస్వాల్ మీరు 10 లక్షలు ట్రేడ్ ఒకేసారి ఆర్డర్ పెట్టినా 10 సార్లు పెట్టినా ఓవరాల్ టర్న్ ఓవర్ డే మొత్తం ఎంత అంత వేస్తాడు. సో మీరు 10 లక్షలు ట్రేడ్ చేశారనుకోండి 100 రూపాయలు పే చేయాలి. అదే 10 లక్షల ట్రేడ్ ఒకేసారి జిరోదాలో ఆర్డర్ పెట్టారనుకోండి మీరు ఎంత పే చేయాలండి బ్రోకరేజ్? ప్రొఫెషనల్ బ్రోకర్స్ టర్న్ ఓవర్ పైన వేసేసేవారు బాబు. చాలా మంది 0.03 అంటే 1,00,000 రూపాయలకి 30 రూపాయలు వేస్తారు, వీళ్ళేమో 1,00,000 రూపాయలకి 10 రూపాయలు వేస్తారు. ఇది జనరల్గా లాజిక్ చూడండి కదా. అంటే మోతిలాల్ ఓస్వాల్ వాడు ఇంతకు ముందు ఎలా ఉండేది, వాడు ఏం చెప్పేవాడు అంటే బాబు నువ్వు టర్న్ ఓవర్ పైన పే చేయాలి, నువ్వు 1,00,000 రూపాయలు ట్రేడ్ చేస్తే 10 రూపాయలు, 5 లక్షలు ట్రేడ్ చేస్తే 50 రూపాయలు బ్రోకరేజ్ పే చేయాలి. అప్పుడు చాలా తక్కువే. ఓకే, ఇలా ఇది వీళ్ళ స్కీమ్స్, ఈ ప్రొఫెషనల్స్ అంతా. మరి జిరోదా ఏం చెప్తున్నాడు, ఎందుకే నువ్వు ఒక ఆర్డర్లో 1,00,000 పెడతావా, 10 లక్షలు పెడతావా, 50 లక్షలు పెడతావా, 1 crore రూపీ బై చేస్తావా, నాకు సంబంధం లేదే, 20 రూపీస్ పే చేయి. 20. అదే 10 లక్షలు కనుక మోతిలాల్ ఓస్వాల్ కొంటే 100 రూపాయలు పే చేయాలి, వాడి దగ్గర 20 రూపీస్ పే చేయాలి అంతే. 20 రూపీస్ కానీ తక్కువ బ్రోకరేజ్ ఎందుకని. ఈ 3-in-1 బ్రోకర్స్ అయితే మరీ దారుణంగా ఉండేవారు. వీడు అసలు తగ్గించేవారే కాదు, ఇంట్రాడేకైనా 0.03% ఆన్ టర్న్ ఓవర్ చాలా ఎక్కువ మెయింటైన్ చేసేవారు ఒకప్పుడు వీళ్ళు. అంత ఆకులు అంటే ఏదంటే చూడండి, దీపం పోయాక ఆకులు ఎత్తుకున్నట్టు అట్లా అంత అయిపోయి ఇప్పుడు వచ్చారులేండి. ఇది ఇంట్రాడే కోసం. అండ్ జిరోదా స్టాక్ చూడండి ఎంత క్లారిటీ. ఈ రోజు ఇండియన్స్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు వీళ్ళు ఇంట్రాడే ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా చెప్పండి? ఈరోజు ఇండియా స్టాక్ మార్కెట్స్లోకి ఎవరైతే వస్తున్నారో వీళ్ళు ట్రేడింగ్ ఎక్కువ చేస్తున్నారా, ఇన్వెస్ట్మెంట్ అండి? చెప్పండి ఏం జరుగుతుందండి ఇండియాలో? 95% ట్రేడింగే కదా. సో జిరోదా అస్సలు వీళ్ళ స్కీమ్స్కి అదే చెప్తున్నా కదా, వ్యాపారం చేయాలంటే కేవలం నిజాయితీగా ఉంటే సరిపోదని మార్కెట్ అవకాశాలను అందుకోవచ్చు. వీళ్ళేం చేశారు జిరోదా వాళ్ళు, డెలివరీ బ్రోకరేజ్ అంటే మీరు 10 లక్షల రూపాయలు కొనండి ఇన్వెస్ట్మెంట్ కోసం, కొన్నారు ఈరోజు అమ్మలేదు అంటే ఉన్న స్టాక్ అమ్మారు. బ్రోకరేజ్ ఏంటండి? వీళ్ళేం చేస్తారు, డెలివరీ బ్రోకరేజ్ ఓకే 0.3% ఆన్ టర్న్ ఓవర్. అంటే జిరోదాలో మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్నారనుకోండి, జిరోదాలో బ్రోకరేజ్ ఫ్రీ. అదే మోతిలాల్ ఓస్వాల్, షేర్ ఖాన్ ఒకప్పుడు ఎంత అంటే
రూపాయలకి 300 రూపాయలు పడేదండి. 200 రూపీస్ ఫర్ 1 lakh. వీళ్ళ దగ్గర ఫ్రీ. వీడేం చెప్పాడు జరోదా వాడు, వీడికి అర్థమైంది అలాగూ ట్రేడ్ చేసేది తక్కువ, ఇన్వెస్ట్మెంట్ చేసేది తక్కువే, అదేదో మన దగ్గర ఫ్రీ ఇచ్చామనుకోండి చచ్చినట్టు మన దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తాడు, ట్రేడింగే చేస్తాడు వాడు ఎప్పుడో నెలకో 6 నెలలకో 2 వీక్స్కో వారానికి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రీ ఇచ్చేసాం అనుకో చచ్చినట్టు మన దగ్గర ఉంటాడు. ఇలాంటి ఆఫర్ ఇస్తే నిజంగా చెప్పడం మై ఫ్రెండ్స్, ఆఫర్ కోసం లిటిల్ బిట్ యాడ్ ఇచ్చిన మీరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తారండి. అని ఇంకొక అద్భుతం ఏంటంటే వీళ్ళు ఎక్కడ మార్కెటింగ్ చేయరు ఈ ప్రొఫెషనల్ బ్రోకర్స్. ఒక్క మోతీలాల్ ఏంజల్ బ్రోకింగ్ తప్ప మిగతా వాళ్ళు అసలు మార్కెటింగ్ కూడా చేయరు. గ్రౌండ్ లెవెల్ వాళ్ళ ఎంప్లాయీస్ చేసేవారు తప్ప యాడ్లు ఇవేమి ఉండేవి కాదు. ఇప్పుడు ఇలాంటి ఒక స్కీమ్ ఉందని తెలిస్తే ఇప్పుడు చెప్పండి బాబు, జనరల్గా ఎవరైనా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయడానికి వస్తే అంటే నువ్వు ఎంత ట్రేడ్ చెయ్యి 20 రూపీస్ కొట్టురా బాబు, ఒక బై ఆర్డర్ పెడితే నువ్వు 1 కోటి రూపాయలు కొనుక్కో 20 రూపాయలే పే చేయు ఓకే అని ఒకడు. ఇంకోడేమో నువ్వు ఎంత చేస్తే అంత పే చేయి, అంటే నువ్వు 10 లక్షలు చేస్తే 20 రూపాయలు, లక్ష చేస్తే 10 రూపాయలు, 10 లక్షలు చేస్తే 100 రూపాయలు, 50 లక్షలు చేస్తే 500 రూపాయలు, 5,000 రూపాయలు, ఎట్లా పే చేయాలి అన్ని కాన్సెప్ట్ ఉంటే జనరల్గా ఇండియాలో ట్రేడింగ్ అకౌంట్స్ ఎక్కడ ఓపెన్ చేస్తారు చెప్పండి? కాన్సెప్ట్ ఉంటే ఎక్కడ ఓపెన్ చేస్తారు? చూడండి, మొబైల్ సేమ్ కాస్ట్, మొబైల్ సేమ్ ప్రొడక్ట్, మొబైల్ 10,000 దొరుకుతుంది, 8,000 దొరుకుతుంది. ఎక్కడికి వెళ్తారండి మీరు మొబైల్ కొనడానికి డిసైడ్ అయ్యారండి. ఆఫ్లైన్లో చూస్తే 10,000 అడిగేదో రిక్వెస్ట్ చేస్తే 9,000కి వస్తుంది. అదే ఆన్లైన్లో 20% డిస్కౌంట్ అని చెప్పి డైరెక్ట్గా 8,000కి ఇస్తున్నాడు, ఏ బార్గెన్ లేకుండా. అర్థమైందా? రండి మరి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 2018 బిఫోర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్ని లాసెస్ లేవు కస్టమర్స్కి. ఏదైతే లాస్ట్ ఇయర్ చూడండి 60,000 కోట్లు తగలబెట్టారు. ఓకే, మరి ఈరోజు వెళ్ళి అడగండి, ఎవడెవడైతే ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్స్ ఉన్నాయో అందరూ ఏం చేస్తున్నారండి మార్కెట్లో? చెప్తా చాలా జరుగుతాయి బాబు. ఎవడెవడైతే డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్లు ఓపెన్ చేశారో 95% మార్కెట్లో ఏం చేస్తున్నారండి? తగలబెట్టారా, సంపాదించారా? గట్టిగా ఇచ్చేసారా, సంపాదించారా? లాస్. డౌట్ ఎలా సార్ ఎందుకు లాస్ వస్తుంది? సింపుల్ కాన్సెప్ట్, హ్యూమన్ సైకాలజీ. లాసే అక్కడే. ఈ జరోదా అప్స్టాక్లో ఓపెన్ చేసి 100 మందిలో ఒక 5గురు సంపాదిస్తారు తప్ప 95% తగలబెట్టడానికి వస్తాడు, వాడు తగలబెట్టే వెళ్తాడు. నో డౌట్ అందులో మొహమాటం ఏమీ లేదు. ఎవడెవడు మీ సర్కిల్లో అకౌంట్లు ఓపెన్ చేశారు డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర, ఓకే నేను చెప్తా, రీజన్స్ కూడా చెప్తా. మన స్టూడెంట్స్ డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. చెప్తున్నాను మీకు, రీజన్స్ కూడా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు అర్థమైంది. ఎవడెవడైతే డిస్కౌంట్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేశారో గట్టిగా ఇచ్చేశారు మార్కెట్లో. ఓకే, 2018 బిఫోర్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇంత లాసెస్ ఉన్నాయండి బాబు. 2018 ముందు, 2015 ముందు ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇంత లాసెస్ ఉన్నాయా? లేవు. ఎందుకంటే అసలు నేను ఎప్పుడు చెప్పేది, స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఫర్ ఆల్. స్టాక్ మార్కెట్ అందరి కోసం కాదు. ఫస్ట్ రూల్ అందరూ అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ అందరి కోసం కాదు. ఇది ప్రీ డొమైన్లో ఓపెన్గా వచ్చి చెప్పకూడదు, పెద్ద సబ్జెక్ట్ అది. ఓకే, అసలు ఎప్పుడు అలా సరే స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే అందరికీ యాక్సెస్ వచ్చిందో ఇక ఎవడు ఎడ్యుకేట్ చేస్తాడు? ఎవరికి కోట్ల మంది వచ్చి పడేయారు ఇంకా మార్కెట్లో. ప్రతి ఒక్కడైనా రిస్క్ కోసం ఆలోచిస్తున్నాడండి వచ్చేవాడు. అసలు వీడికి అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలో తెలియదు. గ్రో యాప్లో ఎవరు ఫీల్ అవ్వద్దా? గ్రో యాప్లో అకౌంట్ ఓపెన్ చేసేవాడు అంటే, గ్రో యాప్లో ఎవడైనా అకౌంట్ ఓపెన్ చేశాడంటే సర్వనాశనం. అంటే గ్రో యాప్లో ఎవడైనా అకౌంట్ ఓపెన్ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అసలు వీడికి ఇండియాలో ఏమీ తెలియదు. ఎవరు ఫీల్ అవ్వదా? ఇప్పుడు నెంబర్ 1 బ్రోకర్ వాడు ఇండియాలో, వాడు నెంబర్ 1 బ్రోకర్, జీరోదాన్ని బీట్ చేసి నెంబర్ 1. అసలు గ్రో యాప్లో బుద్ధున్నోడు ఎవడు అకౌంట్ ఓపెన్ చేయడు? ఫస్ట్ రూల్, గ్రో యాప్లో బుద్ధున్నోడు ఎవడు అకౌంట్ ఓపెన్ చేయడు. కొంచెం లాజిక్స్ అర్థమైన వాడు ఎవడే అకౌంట్ ఓపెన్ చేయడు. సాఫ్ట్వేర్ ఒకసారి చూసేవాడు ఎవడే అకౌంట్ చేయడు. అంటే దీని అర్థం ఏంటి? గ్రో యాప్లో అకౌంట్స్ ఇప్పుడు నెంబర్ 1కి వచ్చాయంటే అర్థం ఏంటి? ఎవడు లైఫ్లో చార్ట్ రీడింగ్ తెలియదు. నిజంగా చార్ట్ రీడ్ చేస్తే జీరోదా ఓపెన్ చేస్తారు తప్ప గ్రో యాప్కి వెళ్ళడు. కొంచెం చార్ట్స్ మీద అనాలిసిస్ ఉన్న గ్రో యాప్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేసి పారేస్తారు. అలాంటిది గ్రో యాప్ వాడు ఇండియాలో నెంబర్ 1 అంటే అర్థం ఏంటి? ఐపీఎల్ యాడ్లు, యూట్యూబ్ యాడ్లు ఇచ్చాడు, ప్రతి ఒక్కరు చూశాడు. ఏదో అకౌంట్ వంటల ప్రోగ్రామ్. అంటే ఇండియాలో ఎంత దారుణం అంటే ఒక బిర్యానీ ఉండే ఆమె వచ్చి మీకు ట్రేడింగ్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలో చెప్తుంది. దీనికన్నా దౌర్భాగ్యం ఇండియన్స్కి ఉంటుందా? ఒక వంటలు చేసే ఆమె వచ్చి, అంటే ఎంత దారుణం అంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎక్కువయ్యారు కదా అని చెప్పి ఈ కంపెనీస్ అన్ని వెళ్ళి చెప్తే వాడేమో అకౌంట్, ఒక సినిమా కోసం రివ్యూ ఇచ్చేవాడు చెప్తాడు మీకు ఫారెక్స్ ట్రేడింగ్ ఎక్కడ చేయాలో. అంటే దీనికన్నా దౌర్భాగ్యం ఉంటుంది ఇండియాలో. అకౌంట్స్ ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ ఓపెన్ చేశారు. 2018 ముందు ఇంత ఫ్రీ యాక్సెస్ లేదు. ఓకే, స్టాక్ మార్కెట్ ఎవరి కోసం అంటే ఎవరికైతే కొంచెం సీరియస్నెస్ ఉంది, మనీ అంటే రెస్పెక్ట్ ఉంది, కొంచెం సిన్సియర్గా సీరియస్గా జర్నీ చేయాలనుకుంటున్నాడు, కంపల్సరీ అంటే ₹1 ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం సీరియస్గా ఆలోచిస్తారు. అట్లాంటి వాళ్ళ కోసం స్టాక్ మార్కెట్. ఇక ప్రతి ఒక్కడు వచ్చి నాకు అప్పులు ఉన్నాయి, స్టాక్ మార్కెట్లో సంపాదించి అప్పులు తీర్చేస్తా, లేదంటే అది చేసేస్తా, స్టాక్ మార్కెట్ సంపాదించి కారు కొనేస్తా, స్టాక్ మార్కెట్ సంపాదించి ఇల్లు కొనేస్తా, ఏదో ఎట్లానే గ్రీడ్తో వస్తూ ఉన్నారు. గట్టికి ఇచ్చేయాలి తప్ప ఆల్టర్నేటివ్ లేదు. దిస్ నో ఆల్టర్నేటివ్.
అని చెప్తా. అలా అని జెరోదాలో, అప్స్టాక్లో, ఏంజల్ బ్రోకింగ్, గ్రో యాప్లో అకౌంట్లు ఓపెన్ చేయకూడదా? భలేవారే, చెయ్యాలి, అక్కడే చేయాలి, ప్రాబ్లం ఏం లేదు. అసలు ముందు కొంచెం మనం ప్రిపేర్ అయ్యి వచ్చామనుకోండి, ఆబ్వియస్గా కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్తా. అసలు హ్యూమన్ సైకాలజీకి, ట్రేడింగ్కి, అసలు మనం రియల్ లైఫ్లో ఎట్లా బిహేవ్ చేస్తామో స్టాక్ మార్కెట్ అదే రిఫ్లెక్షన్ అండి. మీ రియల్ లైఫ్ ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో అవే స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే మీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, మీ రియల్ లైఫ్ బిహేవియర్ ఏదైతే మీ ఫ్యామిలీ మెంబర్స్తో, సొసైటీతో ఉంటుందో అదే స్టాక్ మార్కెట్లో రిఫ్లెక్ట్ అయింది. చాలా మందికి వింతగా అనిపిస్తుంది, బట్ నిజం. ఓకే, రండి చెప్తా. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నారు. అట్రాక్టివ్గా ఎవరు కనిపిస్తున్నాడండి? 3 టైప్స్ ఆఫ్ స్టాక్ బ్రోకర్స్ ఉన్నారండి. బట్ అందరికన్నా అట్రాక్టివ్గా ఎవరు నేను చెప్పే ఈ ఎగ్జాంపుల్స్ అందరికన్నా అట్రాక్టివ్గా ఎవరు కనిపిస్తున్నారండి? ఇంకేముంది, అందరికన్నా అట్రాక్టివ్గా వాడే కనిపిస్తాడు. ప్లస్ మీకు షేర్ ఖాను, ఇవి ఇండియా ఇన్ఫోలో యాడ్లు రావు. ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ యాడ్లు వస్తాయి. యాడ్లు కూడా ఎవరు వస్తాయండి? యాడ్స్ కూడా ఎవరు వస్తాయండి? మీకు ఎవరు షేర్ ఖాన్ ఎప్పుడు యాడ్ ఇస్తుంది? మీకు ఇవ్వదు. షేర్ ఖాన్ వాడు యాడ్ అవ్వడు. మోతిలాలు కొంచెం ఎంజాయ్, ఇప్పుడు వాళ్ళు కూడా యాడ్లు ఇవ్వటం మానేస్తారు. ఎందుకంటే టైం వేస్ట్, వీళ్ళకి ఎలా అయినా వస్తారులే. ఎక్కువ యాడ్స్ ఎవడేస్తాడు? డిస్కౌంట్ బ్రోకర్స్. అంటే మీకు కనిపిస్తూ ఉంటారు ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, అక్కడ ఎక్కడ లింక్స్ ద్వారా వీళ్ళే కనిపిస్తారు. మోతిలాలు వీళ్ళకి లింక్స్ ఎవడెవడు, ఎందుకంటే వాళ్ళు కమిషన్స్ ఎవరు కాబట్టి. నేను చెప్తాను అసలు ఏం జరుగుతుంది. అండి లైవ్ ఎగ్జాంపుల్, లైవ్లోకి వెళ్దాం. ఇక అంటే మన రియల్ లైఫ్లోకి వెళ్దాం. ఓకే, చెప్పండి మై ఫ్రెండ్స్. హైదరాబాద్ లాంటి ఒక మెట్రో సిటీస్లో, ఓకే, స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్తో, ఓకే, ఒక ఫ్యామిలీ ఉంటే, ఒక భార్యాభర్త 2 పిల్లలతో ఉంటే, వీళ్ళకి గ్రాసరీ ఐటమ్స్ అంటే కిరాణా, అదే ఈ పప్పులు, దినుసులు, ఈ రైస్ ప్యాకెట్ కాకుండా కిరాణా ఐటమ్స్ కోసం పర్ మంత్ ఎంత అయిందో చెప్పండి హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో. చెప్పండి బాబు, ఎంత అవ్వచ్చండి? గెస్ చేయండి. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్లో, ఓకే, ఈ గ్రాసరీ అంటే ఓన్లీ ఎంఆర్పి కిరాణా ఐటమ్స్ ఉంటాయి కదా, జనరల్గా ఎంత అవ్వచ్చు ఇంటికి? స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్ ఉంటే హైదరాబాద్లో ఎంత అవ్వచ్చు? జనరల్గా ఎంత అవ్వచ్చు చెప్పండి కిరాణా ఐటమ్స్ కోసం? ఆబ్వియస్గా ఎంత అయిందండి? పప్పులు, దినుసులు, ఓకే, పేస్ట్లు, ఓకే, హార్లిక్స్లు, అవి ఇవి కలిపితే జనరల్గా ఎంత అవ్వచ్చు రఫ్లీ? జనరల్గా రూల్ ఏంటంటే, మనం ఎంతో అయినా అడ్జస్ట్ అయిపోవచ్చు. మీకు 20,000 ఉన్నా ఖర్చు పెడతామంటే సరిపోదు, 5,000 ఉన్నా సరిపోవచ్చు, చెప్పలేము. రఫ్లీ నేను అడిగేది 95% ఎంత అవ్వచ్చు అండి. ఓకే, ఏముంది బాబు, కొంతమంది తక్కువలో అడ్జస్ట్ అవుతారు, వాళ్ళకి 3,000 సరిపోదు. కొంతమంది ఎంత తెచ్చినా అడ్జస్ట్ అవుతారు, వాళ్ళకి 20,000 కూడా సరిపోదు. నేను అది అడగట్లా. 95% ఆఫ్ హైదరాబాద్ ఎంత ఖర్చు పెట్టచ్చు యావరేజ్గా? స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్ ఒక 50,000 రూపాయలు శాలరీ ఉంది. ఓకే, అది కూడా చెప్పేసా. స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్ ఒక 50,000 రూపాయలు ఇన్కమ్ ఉంది మంత్లీ. జనరల్గా ఎంత ఖర్చు పెడతారండి మీరు? జనరల్గా హైదరాబాద్లో నాకు తెలిసి, ఓకే, అంటే కరెక్ట్గా హైదరాబాద్లో చాలామంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిందంటారు. నో డౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఎవరికి పెరిగింది? పెరుగుతుంది. మరి నువ్వు హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చావు, ఏదో సాఫ్ట్వేర్ జాబ్, ఓన్లీ నీకు మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీయే తెలుసు. మరి నీలాంటి వాడికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. వీడు ఎక్కడికి వెళ్ళా బతకడం కష్టమే. వీడు ఎక్కడికి వెళ్ళా కష్టమే. వీడికి ₹1,00,00,000 శాలరీ ఇచ్చినా బతకలేడు వీడు, ఎందుకంటే వీడికి అదే మరి తెలిసింది తక్కువ కాబట్టి కదా. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ, మాదాపూర్, ఓకే, గచ్చిబౌలి అండి ఫ్రెండ్స్. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలియా? హైదరాబాద్ ఇంకేం లేదా? మరి అక్కడ ఉంటే నీకు అన్నీ ఎక్కువే తగులుతాయి. ఓకే, అన్నీ ఎక్కువే. అక్కడే ఉన్నాం అనుకో జాబ్ చేస్తూ, అన్నీ ఎక్కువే. మరి బాగుపడడం చాలా కష్టం. ఓకే, రండి వెళ్దాం. ఎవరండి హైదరాబాద్లో స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్తో జనరల్గా వెళ్తే, నా పాయింట్ ఆఫ్ నేను లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నా ఓన్ ఎక్స్పీరియన్స్. స్పౌస్ విత్ 2 చిల్డ్రన్స్తోనే ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. ఓకే, జనరల్గా కరెక్ట్గా ప్లాన్డ్గా వెళ్తే నాకు తెలిసి 5,000 రూపాయలు అయినా. అలా అని పిసినారుగా ఏమి ఉండట్లే. పిల్లలకి అవసరమైన ప్రతి స్నాక్స్ అన్నీ కొంటున్నాం, 5,000 రూపాయలతో సరిపోతుంది. అంటే నీకు ఏది అవసరమో అదే నోట్ చేసి ఏదో బిగ్ బాస్కెట్లో కానీ, జెప్టోలో కానీ బుక్ చేసుకున్నా, లేదంటే ఒక మార్వాడి కిరాణా కొట్టుకెళ్ళి ఆ స్లిప్ ఇచ్చి వాడికి పంపించడానికి చెప్పినా సరే 5,000 రూపాయలు ఎక్సెస్. ఓకే, లేదంటే ఒక చిన్న సూపర్ మార్కెట్ వెళ్ళి డిస్కౌంట్లు లేకుండా డైరెక్ట్ ఎంఆర్పి వస్తువులు కొన్నా సరే ఇంటికి సరిపడవన్నీ ఒకేసారి తెచ్చుకుంటే 5,000 రూపాయలు కన్నా ఎక్కువ అవ్వదు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఇంకా తక్కువే అవ్వదు. అన్నీ ఈ హార్లిక్స్లు, ఓకే, ఇటువైపు పప్పులు, దినుసులు అన్నీ తెచ్చినా 5,000 రూపాయలు కన్నా ఎక్కువ అవ్వట్లేదు. కానీ చాలామంది ఈ రోజు హౌస్ హోల్డ్స్ ఎవరైతే ముఖ్యంగా హైదరాబాదీస్ ఉన్నారో వీళ్ళంతా జనరల్గా, మీకు అందరికీ తెలిసిందే కదా, వీళ్ళు ఏం ఫీల్ అవుతుంటారంటే, ఈ మార్వాడి కిరాణా కొట్లు, చిన్న రత్నదీప్ లాంటి సూపర్ మార్కెట్లకు వెళ్తుంటే ఎంఆర్పి వస్తువులు ఎక్కువ అయిపోతుందని చెప్పి ఈ బ్యాచ్ అంతా ఈ మధ్య ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? జనరల్గా ఎక్కడికి వెళ్తారు? హైదరాబాదే కాదు, ఇండియా మొత్తం అందరికన్నా ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే కంపెనీ ఏదండి? ఈ బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్తారండి?
ఈ బ్యాచ్ అంతా డీమార్ట్లోకి వెళ్తారు బాబు. ఎక్కడికి వెళ్తారండి? డీమార్ట్స్కి. నేను డీమార్ట్కి వెళ్ళొద్దని చెప్పి డీమార్ట్కి వెళ్ళండి, మంచిది కదా. వీళ్ళ ఉద్దేశం ఏంటి? యాక్చువల్ డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నారు? నాకు బయట 5,000 అవుతుంది, డీమార్ట్కి వెళ్తే ఒక 500 తగ్గుతుంది కదా, ఒక 10%, 6 to 7%, ఒక 500 400 తగ్గుతుంది కదా అని చెప్పి యాక్చువల్ ప్లాన్. యాక్చువల్ డీమార్ట్కి వెళ్ళి తగ్గించుకుందామని వెళ్తారు. ఓకే రండి. సో డీమార్ట్లోకి వెళ్తారు. ఓకే, డీమార్ట్కి ఎలా వెళ్తారంటే నాకు ఎప్పటికీ అర్థమవుతున్న సబ్జెక్టు ఇండియన్ కామన్ మ్యాన్. డీమార్ట్ అనేది ఒక అమ్యూజ్మెంట్ పార్క్ కాదు, ఒక లుంబిని పార్క్ కాదు, ఫ్యామిలీతో వెళ్ళి ఓకే ఎంజాయ్ చేయడానికి. డీమార్ట్ జస్ట్ ఒక కిరాణా కొట్టు అంతే, దట్స్ ఇట్. డీమార్ట్కి ఎవరైతే భార్య పిల్లలతో సహా వెళ్తాడు కంబైన్గా, ఇది బాబు ఇవేనా నిజంగా ఫ్యామిలీతో వెళ్ళాలంటే పీవీఆర్కి వెళ్ళు, లుంబిని పార్క్ వెళ్ళు, ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళు, వండర్లా హాలిడేస్కి వెళ్ళు. ఇది ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి తిరిగే ప్లేస్. ఓకే, బుద్ధున్నాడు ఎవడైనా డీమార్ట్లకి ఫ్యామిలీలతో పిల్లలతో వెళ్తాడా? ఫస్ట్ రూల్. ఎవరు ఫీల్ అవ్వదు, నేను ఎవరికి విమర్శించట్లేదు. ఫస్ట్ రూల్. ఎందుకంటే నువ్వు ఫ్యామిలీకి తీసుకెళ్ళావంటేనే నీ బడ్జెట్ 30-40% పెరిగింది. జనరల్గా ఏమైందో తెలుసా డీమార్ట్? యాక్చువల్లీ వీళ్ళ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్తారని జనరల్గా 10 రూపీస్ బిస్కెట్స్ స్నాక్స్ ప్యాకెట్స్ బిగ్ బాస్కెట్లు ఒక 5 రకాలు బుక్ చేసుకుంటే ఒక వారం అయిపోతుంది. అంటే 50 రూపాయలు చాలు. 4 వారాలు ప్రతిసారి స్నాక్స్ ఏమో కదా, ఫ్రూట్స్ అవి వేస్తాం. అంటే మహా ఏదో ఒక 250 రూపాయలు చాలు స్నాక్స్ అంటే బిస్కెట్స్, వాటికి 250 చాలు, మిగతా అంతా ఫ్రూట్స్ పెట్టుకుంటారు కదా. కానీ వీళ్ళు డీమార్ట్కి వెళ్ళి ఏం చేస్తారంటే అక్కడ ఓరియో బిస్కెట్స్ మీరు బయట అయితే 20 రూపీస్ ప్యాకెట్, వాడేం చెప్తాడు ఈ 20 రూపీస్ ప్యాకెట్స్ లాంటి ఒక 10 పెట్టి 200 రూపాయలు ఎంఆర్పి 150 రూపాయలకి ఇస్తాడు. ఓరియో బిస్కెట్ ఒకటి వేసాయి 150 రూపాయలు. ఆ తర్వాత ఇంకేదో ఉంటుంది 200 రూపాయలు, ఒక ఏదో 5 కేక్స్ ఉంటాయి, అవన్నీ కలిపితే 270 రూపాయలు బయట. వీడేం చేస్తాడు 270 రూపాయలు 210 రూపాయలకి వేస్తాడు, ఇది ఒక 10 రూపాయలు వేస్తాడు. అంటే అద్భుతమైన తెలుసా, వీళ్ళ ఫ్యామిలీకి ఈ స్కూల్కి వెళ్ళే పిల్లలకి మంత్లీ మొత్తం కలుపుకుంటే 500 రూపాయలు స్నాక్స్ కోసం అవ్వదు. వీడు డీమార్ట్కి వెళ్ళి ఓన్లీ స్నాక్స్ బల్క్లో తీసి ఒక 5 రౌండ్లు వేస్తాడు, 1000 రూపాయలు స్నాక్స్కే ఇచ్చేస్తుంటాడు. వెళ్ళి చూడండి. నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. అంటే వీడు అంటే అక్కడ ఎప్పుడైతే 270 రూపాయలు ఎంఆర్పి 210 రూపాయలు చూసాడు, ఒక బాక్స్ వేస్తాడు. నాకు ఇప్పటికీ అర్థమవుతుంది సబ్జెక్ట్. ఆ బాక్స్ ఇప్పుడు చూడండి, మన ఇంట్లో పిల్లలు తెలిసి ఎట్లా ఉంటారో, మీరు వెళ్ళి ఆ బాక్స్ మీరు వెళ్ళి సింపుల్గా ఒక్కొక్క ప్యాకెట్ చిన్నగా ఉంచుకుంటే ఎక్కువ అడగరు. వన్స్ బాక్స్ ఇంట్లో ఉందనుకోండి స్టార్ట్. స్కూల్ కోసం కాదు, ఇంట్లో ఓపెన్ చేస్తారు, సగం తింటారు, పారేస్తారు అక్కడ పడి. ఎందుకంటే ఆడికి అవసరానికన్నా మించి నువ్వు చూపించేసావు. పిల్లలకు కూడా డబ్బు అంటే రెస్పెక్ట్ ఎక్కడ వస్తుంది? నువ్వు బాక్సులు తీసుకెళ్ళి ఇంట్లో పెడుతున్నావు స్నాక్స్. అంటే నీకు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? 270 రూపాయలు 210 రూపాయలు కోసం పట్టు ఉంటుంది, 60 రూపాయలు తగ్గింది కదా. అసలు నాకు ఇప్పటికీ అర్థమైన సబ్జెక్టు, అంత పెద్ద బాక్స్ నీకు ఎందుకయ్యా? ఆ బాక్స్ ఉండడమే కదా ఇంట్లో పిల్లలు అసలు రెస్పెక్ట్ లేకుండా తింటున్నారు. తీస్తాడు, ఒకటి తింటాడు, పడేస్తుంటాడు. ఓకే, ఇంకా అని ఎందుకు వాడికి కూడా ఎందుకు రెస్పెక్ట్ రావట్లేదు అంటే వాడికి ఫుడ్ స్కార్సిటీ ఎక్కడ ఉంది? అవసరానికని మించి నువ్వు చూపిస్తున్నావు. సో వీడు కేవలం స్నాక్స్ కోసమే. చిన్నగా నేను చెప్తున్నా, ఎందుకంటే నా పని ఈ సొసైటీలో అసలు ఎవరేం చేస్తున్నారో చూడటమే, అబ్జర్వ్ చేయడమే. అంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నిజంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కనుక ఇండియాలో సండే రోజు డీమార్ట్కి వచ్చేసారు అనుకోండి, అసలు ఇండియాకి అప్పులేస్తారండి. నిజంగా వరల్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎవరైనా అప్పు ఇవ్వాలంటే డీమార్ట్ షోరూమ్ని బెంచ్ మార్క్గా తీసుకుంటే అసలు ఇండియా పేద దేశంగా కనిపిస్తుంది. నాకు ఎప్పటికీ అర్థమైన సబ్జెక్ట్, డీమార్ట్ వాడైనా ఫ్రీగా ఇస్తున్నాడా? సరే, అంటే చూడండి ఎంత దారుణం ఇవి. అంటే అవసరం ఉందా లేదా వేసుకుంటే వెళ్ళిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తారు, బెడ్షీట్లు ఆల్రెడీ ఉంటాయి, పిల్లో కవర్స్ ఆల్రెడీ ఉంటాయి, టవల్స్ ఆల్రెడీ ఉంటాయి వేసేటివి. వాడు డాడీ అంటే ఓకే ఇది కావాలా వేసే. అంటే అవసరం ఉందా? అవసరం. సెకండ్ ఫ్లోర్కి వెళ్తారు, కిచెన్ ఐటమ్స్ ఆల్రెడీ కొనేసే ఉంటుంది, ఏమికి తెలియదు, మళ్ళీ అవి ఇవి వేసాయి. అంటే తెలుసో తెలియక ఒక్కసారి డీమార్ట్కి వెళ్తేనే 5,000 అయిపోతున్నాయి. ఇంకొంతమంది నెలకు 3 సార్లు, నెలకు 2 సార్లు వెళ్తారు. అంటే వీళ్ళకి తెలియకుండా మినిమం డీమార్ట్కి వెళ్ళి ఎవడైతే సరుకులు కొంటున్నాడో ఇంటి కోసం, అంటే వీడి ఇంటి కోసం వెళ్ళి ఇంటి కోసం అవసరమైనవి కొండండి, అనవసరం కూడా కొని ఎలాగో ఆఫర్లో వస్తున్నాయని చెప్పి 5,000 రూపాయలు బడ్జెట్ కాస్త మంత్ తిరిగేసరికి 2 టైమ్స్ వెళ్ళారనుకోండి 8,000 నుంచి 10,000 అవుతుంది. ఎందుకు డీమార్ట్కి మనం ఎందుకు వెళ్ళామండి? బయట 5,000 అవుతుంది, అంటే తగ్గించుకోవడానికా పెంచుకోవడానికా? డీమార్ట్ భయంకరమైన చీపే, నో డౌట్. కానీ ఎందుకు బడ్జెట్లు పెరిగిపోతున్నాయి? అండ్ ఇంకోటి ఎట్లా ఫీల్ అవుతారంటే క్రెడిట్ కార్డ్స్, గూగుల్ పే, ఫోన్పే, చాలా మంది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే క్రెడిట్ కార్డులో స్వైప్ చేస్తే నా అమౌంట్ కాదేమో అన్నట్టు. ఎవరు కట్టాలి బాబు అవి? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవడు కట్టాలి? 2 టైమ్స్
3 టైమ్స్ ఫ్యామిలీస్తో డీమార్ట్లకు వెళ్తున్నారు. నాకు ఇప్పటికీ అర్థమైన సబ్జెక్టు, డీమార్ట్ ఏమైనా అమ్యూజ్మెంట్ పార్కా ఫ్యామిలీ? దయచేసి పిల్లలకు తీసుకుపోవద్దు బాబు. అసలు మనం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా ఆఫీస్లో బిజీలో ఉంటే లేడీస్ సింపుల్గా వెళ్ళి ఓకే ఆమెకి ఒక 3000 5000 సరుకులు తెచ్చుకుంటే పోయే పని. ఆమె వెళ్తే కరెక్ట్గా వస్తుంది, నీట్గా ఏదో చేసుకుని వస్తుంది. చెప్పేయాలి ఇవే తీసుకోవాలి డీమార్ట్. డీమార్ట్కి ఎందుకు వెళ్ళాలి? బయట నాకు 5000 అవుతుంది, సేమ్ వస్తువా రాసి పెట్టుకొని నాకు ఏది కావాలో అదే కొనుక్కుంటే డీమార్ట్లో జస్ట్ 4000కి దొరికిపోతుంది. కానీ డీమార్ట్కి వెళ్ళి అక్కడ ఆఫర్లు చూసి ఆ వస్తువు మనకు అవసరమా లేదా, నాకు హాఫ్ కేజీతో పోయేదాన్ని కేజీ 2 కేజీల ఆఫర్లు వస్తున్నాయని కొనేయటం. ఇంకొంతమంది అక్కడ మూటలు కడతారు, ఈ మినుములు పెసలు ఓకే ఇడ్లీ రవ్వలు అవి వాడు మూటలు వేస్తాడు, ఓకే పల్లీలు ఇవి వీళ్ళు మూటలు కడుతూ ఉంటారు, 3 కేజీలు 2 కేజీలు. ఏం చేస్తావయ్యా? ఏ సొసైటీలో బతుకుతున్నావు అంటే నువ్వు గ్రాసరీ కోసమే 10,000 నుంచి 12,000 తగలబెట్టేస్తున్నావే. ఆ వస్తువులు వెళ్ళి చూడు, ఇంట్లో నీకు అవసరం కూడా ఉండవు సగం వస్తువులు, ఏముందులే పడి ఉంటుంది అనుకునేటివి. యాక్చువల్లీ నేను డీమార్ట్లో షాపింగ్ చెయ్యొద్దని చెప్పట్లే, మన షాపింగ్ డీమార్ట్స్లోనే చేయాలి. కానీ ఏది అవసరమో అదే రాసి పెట్టుకొని వెళ్ళారనుకోండి, డీమార్ట్ అనేది మనకు ఒక అడ్వాంటేజ్. నేను ట్రేడింగ్ అకౌంట్స్ డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర ఓపెన్ చేయొద్దని చెప్పట్లా, కానీ ఏది అవసరమో ఏది అవకాశం ఉందో అదే ట్రేడ్ చేసామనుకోండి అద్భుతం. కానీ చీప్గా వస్తుందని చెప్పి ఇష్టం, ఈరోజు ఎంత కొన్నా 20 రూపీసే కదా అని చెప్పి ఆప్షన్స్లో 1 లాట్ కొన్న 20, 10 లాట్లు కొన్న 20, 50 లాట్లు కొన్న 20 అని చెప్పి పాపం 20 రూపాయలు బ్రోకరేజీలు సేవ్ చేయడం కోసం. అంటే ఎలా ఉందంటే, మనం ఎక్కడైనా భోజనంకి వెళ్ళామనుకోండి, మీల్స్ తినడానికి వెళ్ళాలి, గులాబ్ జామున్ వేస్తే తీసుకొని వచ్చేయాలి, తినాలి ఫ్రీగా, ఓకే ఇస్తే ఇచ్చేలాగా. కానీ గులాబ్ జామున్ టేస్ట్గా ఉందని చెప్పి మీల్స్ ఆర్డర్ చేయొచ్చండి. మనం ఒక మెస్కి వెళ్ళి భోజనం చేయాలనుకుంటే మీల్స్ టేస్ట్గా ఉన్నాయో లేదో చూడాలి. వాడు ఇచ్చే 10 రూపాయలు 20 రూపాయలు గులాబ్ జామున్ టేస్ట్గా ఉందని చెప్పి 150 రూపాయలు మీల్స్ తినేయచ్చా? సేమ్ ఈరోజు ఇండియాలో కూడా ఎలా ఉన్నారంటే, బ్రోకరేజ్ సేవ్ చేయడం కోసం మనం ఈ సొసైటీలో ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. బ్రోకరేజ్ కూడా సేవ్ చేయాలి. మన టార్గెట్ బ్రోకరేజ్ సేవ్ చేయడం కాదు, మన టార్గెట్ సక్సెస్ఫుల్గా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేయటం. ఇండియాలో అందరూ బ్రోకరేజ్ తక్కువ వేస్తున్నారు. సో నేను డీమార్ట్లో షాపింగ్ చేయొద్దని చెప్పట్లా, డీమార్ట్స్లోనే షాపింగ్ చేయాలి. బట్ ఏది అవసరమో అదే చేస్తే అద్భుతం. డీమార్ట్ యూటిలైజ్ చేయాలి. జిరోదా అప్స్టాక్ గ్రో యాప్లో అకౌంట్ ఓపెన్ చేయొద్దని చెప్పలే, వాడి దగ్గరే అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ వాడిచ్చే ఆఫర్స్కి మనం బానిసలు అవ్వకూడదు. మన అవకాశం ఉన్నప్పుడే ట్రేడ్ చేయాలి, బ్రోకరేజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఈరోజు మై ఫ్రెండ్స్ 90% ఆఫ్ అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే డిస్కౌంట్ బ్రోకర్స్ ఉన్నారో వాడు ఇచ్చే ఆఫర్లు చాలా మంది ఎట్లా తెలుసా, ఒక లాట్ బై చేసిన ఆప్షన్స్ 20 రూపాయలు, 50 లాట్లు బై చేసిన 20 రూపాయలు, 10 లాట్లు బై చేసిన 20 రూపాయలు అనేసరికి నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ నెంబర్ ఆఫ్ లాట్స్ ఎక్కువ కూడా, అలాగే 20 రూపాయలు. బాబు దయచేసి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు బ్రోకరేజ్ అయితే సేవ్ చేస్తావు, అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంది. ఏముంది, బ్రోకరేజ్ 200 రూపాయలు సేవ్ చేసావు ఈరోజు, నీ ట్రేడింగ్ అకౌంట్లో ఒక 3000 రూపాయలు తగ్గి పెట్టేసావు. స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఓవర్ ట్రేడింగ్ అనేది ఎవడైనా అలవాటు అయితే వాడి భవిష్యత్తు ఏంటండి? ఓవర్ ట్రేడింగ్ అంటే ఎలాగో దొరుకుతుంది కదా, ఎలాగో ఫ్రీయే కదా అని చెప్పి మీ కెపాసిటీ 2 లాట్లు అయితే 20 లాట్లు కొనడం. ఏముంది, బ్రోకరేజ్ సేవ్ అయితే అకౌంట్ నుంచి వెళ్ళిపోతుంటుంది. ఈరోజు 95% ఈ డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర ఓపెన్ చేసే బ్యాచ్ అంతా కూడా ఎంత చేసినా ఫ్రీయే, ఎంత చేసినా ఏముంది 20 రూపాయలు అనే ఆ కాన్సెప్ట్లో అవకాశం ఉందా లేదా అవి కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఎవడో ఏం చెప్తే 10 లాట్లు 20 లాట్లు. దయచేసి స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఓవర్ ట్రేడింగ్ అంటే మీకు ఓవర్ ట్రేడింగ్ అంటే మన లాంగ్వేజ్లో మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు 2 వీలర్ తీస్తున్నారండి, 2 వీలర్ రైడ్ చేస్తున్నారు, మీరు 70, 60, 50 కిలోమీటర్లు అయితే కంట్రోల్ చేయాలి. 120 వెళ్ళింది అనుకోండి, లక్కీ ఫెలోస్ మీరు. 120లో మీరు 2 వీలర్ రైడ్లో ఉన్నారంటే అర్థం ఏంటి? సడన్గా ఎవడొస్తే యాక్సిడెంట్ చావడమే. ఏ వ్యక్తినే అంతే, ఎందుకంటే 120 కంట్రోల్లో ఉంటుందండి. 120 కిలోమీటర్స్ది మన చేతుల్లో ఉంటుందా? లక్కీ ఫెలోస్ మనము. ఎవడు రాలేదనుకోండి, మంచి జర్నీ అయిపోద్ది ఆ రోజు. ఎవడో మధ్యలో వచ్చాడు అనుకోండి, ఒక చిన్న కుక్కపైలు వచ్చిన సరే లైఫ్ లేచిపోద్ది, కంట్రోల్ ఉండదు. అదే 50లో వెళ్ళామనుకోండి, కంట్రోల్ కొంత ఉంటుంది, కొంత మిగిలే అవకాశం. సేమ్ అదేవిధంగా స్టాక్ మార్కెట్ స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే, బాబు ఓవర్ ట్రేడింగ్ అంటే అవకాశానికన్నా మించి పొజిషన్స్ ఎవడైతే పెడతాడో కష్టం బతకడం. 10,000 ఉంటే 3 లాట్లు కొనేయటం, ₹1,00,000 ఉంటే 30 లాట్లు కొనేయటం, ఎలాగ బ్రోకరేజ్ తక్కువ. దయచేసి నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేయాలి, అప్స్టాక్ గ్రో యాప్లోనే అకౌంట్ ఓపెన్ చేయాలి. కానీ వాడిచ్చే ఆఫర్లకి బానిసలు అవ్వకూడదండి. జస్ట్ మనం ఏం చూడాలండి, ఇక్కడ అవకాశం ఉంది, ట్రేడ్ ఎవరి దగ్గర ఓపెన్ ట్రేడ్ చేయండి. మనం ఇక్కడికి వచ్చింది బ్రోకరేజ్ సేవ్ చేయడం కోసం కాదు, సక్సెస్ఫుల్గా ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఆ పార్ట్లో బ్రోకరేజ్ వచ్చింది అనుకుని తీసుకోవటం అంతే తప్ప వాడిచ్చే ఆఫర్లకి లోబడి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయకూడదు. ఈరోజు డీమార్ట్ అనేది తెలుసా, చాలా మంది లైఫ్ స్టైల్ చాలా మందికి అర్థం అవ్వదు. నాకు హైదరాబాద్లో 30,000 సరిపోవట్లేదు, నాకు 25,000 సరిపోవద్దు, 50,000 సరిపోవద్దు, ఎప్పటి సరిపోద్దాయా? ఎక్కడ సరిపోద్ది? నువ్వు 2 టైమ్స్ డీమార్ట్లోకి వెళ్తావు, ఓకే
పిల్లలు ఏది అడిగితే అది కొని పెడతావు. అది అవసరమా లేదా అది ఎప్పుడు ఆలోచించు. ఏమండి ఇది అర్థం చేసి ఇంకా గురించి చూడండి వాట్ ఏ మిడిల్ క్లాస్ మెంటాలిటీ రండి. వీళ్ళు డీమార్ట్లోకి వెళ్ళి భార్య భర్త పిల్లలందరూ కలిసి వెళ్ళి ఒక 5,000 రూపాయలు సరుకు కొంటాడు. వాడు అక్కడ ఎంప్లాయ్ అడుగుతాడు, సార్ ఈ బ్యాగు 32 రూపీస్ అయింది సార్ అని. బ్యాగ్ తీసుకుంటాడండి వీడు. వాడు అడుగుతాడు, సార్ బ్యాగ్లో ఏమంటారా సార్ 32 రూపీస్ అవుతుంది. నేను అబ్జర్వ్ చేస్తా కదా 100 మందిలో కొంతమంది బ్యాగులు తెచ్చుకుంటారు, లక్కీ ఫెలోస్ వాళ్ళు, పర్లేదు ఓకే. నేను బ్యాగులు తెచ్చుకునే వాడి కోసం వేసేవాడి కోసం చెప్తాను. 5,000 రూపాయలు సరుకు తీసుకుంటాడు. అందులో 20%, 30% అవసరం లేదండి. 1000, 1,500 అయితే దండగవే తీసుకుంటాడు. సరే ఎవరండి వెళ్ళి తీసేసుకున్నాడు. 30 రూపాయలు, 32 రూపాయలు, 39 రూపాయలు బ్యాగ్ అయ్యింది. బ్యాగ్ కావాలా సార్ అంటే వద్దమ్మా అని చెప్తాడు. ఓకే అవన్నీ ట్రాలీలో వేస్తాడు. తిన్నగా మోసుకుంటూ వెళ్తారు పార్కింగ్కి. ఓకే పార్కింగ్కి వెళ్ళి పాపం వాళ్ళ మిస్సెస్ వీడు కార్ తెచ్చుకునేవాడు కూడా అలాగే ఉన్నాడు ఇండియాలో. ఓకే చెప్తున్నా కదా ఏదో లోన్ల మీద కార్ కొనేసాడు అంతే. మెంటాలిటీ చేంజ్ అవ్వకుండా ఏం చేసినా సొసైటీలో రాంగేనండి. ఇప్పుడు ఈ కార్ డెక్కీలో కానీ లేదంటే సంచులు ఉంటాయి, ఆ సంచుల్లో కానీ భార్య ఈయన అందరూ నీట్గా ఏంటండి సరుకులు వేసి అంటే ఇంట్లో లేడీస్ వీటి కోసం మరి 40 రూపాయలు సేవ్ చేశాడు అక్కడ. 5,000 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఒక పాయింట్ కూడా ఆలోచించాలా, ఇది నాకు అవసరమా లేదా, ఇంత బడ్జెట్ క్రాస్ అయిపోతుందని. 2 టైమ్స్ చూస్తే 10,000 అవుతుంది. దానికోసం ఆలోచించలే, మాత్రం 40 రూపాయలు మాత్రం ఈ సొసైటీలో సేవ్ చేశాడు. 40 రూపీస్ ఓకే సంచి సేవ్ చేశాడు. ఓకే కింద పార్కింగ్ తీసుకెళ్ళి లేడీస్తో సంచులన్నీ నింపించి కార్ డిక్కీలో లేదంటే ఆ సంచులన్నీ నింపించి బండి మీద వెళ్ళి 40 రూపాయలు సేవ్ చేశాడు. ఓకే అది 6,000 రూపాయలు వస్తువులు కొన్నాను, ఇది ఎంతవరకు నాకు అవసరమో ఆలోచించలా. బట్ ఇది ఎందుకంటే అలాగే ఉన్నారు కదా నింపుతారు అంటే లేడీస్కి. ఓకే పిల్లలు స్కూల్లో వెళ్తారు, ఓకే వెళ్ళి బ్యాగులు తీసుకురావటం, వాళ్ళకి దించడం. అంటే బీటెక్, ఎంటెక్, ఓకే ఎంబీఏ చేసే అమ్మాయిలు ఓకే నువ్వేదో జాబ్ చేస్తున్నావు కదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ స్కూల్కి వెళ్ళి బ్యాగులు తీసుకురావటం, డీమార్ట్కి వెళ్ళి సరుకులు నింపటం. ఇది లేడీస్కి ఇచ్చే రెస్పెక్ట్. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత సేవ్ చేశారంటే 40 రూపాయలు. 5,000 రూపాయలు కొన్నావు కదా, కొంచెం స్టాటస్ అయినా మెయింటైన్ చేసి 40 రూపాయలు ఇస్తే అక్కడ డీమార్ట్లో ఉన్న ఆమె నీట్గా బ్యాగ్లో సంచులు వేసి ఇస్తుంది. 40 రూపాయలతో పోయే దానికోసం ఫ్యామిలీ మొత్తంకి ఎంగేజ్ చేసి పార్కింగ్లో తీసుకెళ్ళి ఎక్కించేసావు. ఇది వాట్ ఏ వండర్ మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఓకే సో స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే ఎప్పటి వరకు అయితే మన మెంటాలిటీ చేంజ్ అవ్వదు అప్పటి వరకు ఏంటండి. ఓకే సో నేను డీమార్ట్స్లో సరుకులు కొనొద్దు అని చెప్పట్లా, డీమార్ట్లోనే సరుకులు కొనాలి, కానీ ఎంత అవసరమో అంతే కొనాలి. డీమార్ట్కి ఎందుకు వెళ్తున్నామండి, బయట ఎక్కువ అవుతుందని. రత్నదీప్లో క్వాలిటీ మంచిగా ఉన్నప్పుడు కూడా ఎంఆర్పి ఐటమ్స్ అనేది కాబట్టి అందుకే డీమార్ట్కి వెళ్తున్నాం. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎంత అవసరం అంత కొనాలనుకోండి. డీమార్ట్ మనకి ఏంటంటే బ్యాడే గుడ్. అప్పుడు డీమార్ట్కి వెళ్ళి ఎంత అవసరమో అంతే కొంటే డీమార్ట్ అనేది గుడ్ అండ్ బ్యాడ్ మనకి ఏంటంటే ఎలా చూపిస్తుంది డీమార్ట్ అప్పుడు. ఇట్స్ ఎ గుడ్ ఎక్సలెంట్ మై ఫ్రెండ్స్. ఓకే డీమార్ట్ ఎందుకు ఉందండి. సో జెరోదాలో అప్స్టాక్లో అకౌంట్లు ఓపెన్ చేయొద్దని చెప్పట్లా, జెరోదా అప్స్టాక్లోనే అకౌంట్లు ఓపెన్ చేద్దాం, అవసరం ఉన్నప్పుడు ట్రేడ్ చేయండి. ఈరోజు స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే జెరోదా అప్స్టాక్లో ఎవరెవరైతే అకౌంట్లు ఓపెన్ చేశారో గట్టిగా తగలబెట్టేశారు. ఏంద్రా బాబు పరిస్థితి అంటే ఎక్కడ మరి వాడి వల్ల ఎక్కడ కంట్రోల్ అయితే చెప్పండి. తగలబెట్టకుండా ఎలా కంట్రోల్ చేస్తాడు, అంత భయంకరంగా ఉంటాయి ఆఫర్లు. ఓకే మనవాడు ఏది చేసినా 20 రూపాయలు అనేసరికి గట్టిగా ఇస్తాడు. ఓకే బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. ఈరోజు ఓకే ఇన్ని సూపర్ మార్కెట్స్ ఉండగా డీమార్ట్ నెంబర్ 1లో రావడానికి ప్రాబ్లం కష్టం. అంటే నెంబర్ 1 స్టేజ్ రావడానికి అంటే పాలసీస్ ఏంటంటే వాడు బాగా అంటే వాడు ఎట్లా అంటే డీమార్ట్ వాడు బాగా అబ్జర్వ్ చేశాడు బాబు. అసలు ఇండియన్ కామన్ మ్యాన్ దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతాడు. మన వాళ్ళు ఎట్లా అంటే నువ్వు ఆఫర్లు మెయింటైన్ చేసావు, డిస్కౌంట్లు మెయింటైన్ చేసావు అంటే ఎక్కబాగుతారు బాబు. ఓకే క్వాలిటీ ఉందా లేదా నిజంగా చెప్పండి. రత్నదీప్లో క్వాలిటీ ఉంటాయా, పప్పులు దినుసులు డీమార్ట్లో ఉంటాయా, మనస్సాక్షిగా చెప్పండి. మనస్సాక్షిగా చెప్పండి క్వాలిటీ ఎక్కడ మెయింటైన్ అవుతుంది, రత్నదీప్ డీమార్ట్. ఇది చూడండి పప్పులు దినుసులు ఇవి వాల్యూ మార్ట్, విజేత, రత్నదీప్, డీమార్ట్కి వెళ్ళి కొనండి. ఓకే రత్నదీప్లో కందిపప్పు తెచ్చి ఒక 3 నెలలు పెట్టండి, డీమార్ట్లో తెచ్చింది 4 రోజులు పెట్టండి. ఇంట్లో పురుగులు పట్టకపోతే అప్పుడు అంటే క్వాలిటీ ఎవరు మెయింటైన్ చేస్తున్నాడండి. జనాలకు క్వాలిటీతో ఏం పని ఉంది, వెళ్ళాము. సో నేను అనేది ఇప్పుడు డీమార్ట్కి వెళ్తే వెళ్ళాలి, బట్ ఏది అవసరం అదే కొంటే అద్భుతం మై ఫ్రెండ్స్. ఓకే అద్భుతం. ఈరోజు డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గర భయంకరమైన డిస్కౌంట్స్ ఉన్నప్పుడు కూడా నష్టపోవడానికి గల కారణం ఏంటంటే అదే చూడండి. ఇండియాలో యాక్టివ్ క్లయింట్స్ నెంబర్ 1 ఎవడండి, వాళ్ళ దగ్గర ఎవరు ఓపెన్ చేసాడో కానీ వాళ్ళకి యాడ్స్ ఆఫ్ బాబు. అందులో 99% బక్రా బ్యాచ్ ఓపెన్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి సాఫ్ట్వేర్ అంటే తెలియదు. అలాంటి వాళ్ళు కోటి అకౌంట్స్ ఉన్నాయి ఇప్పుడు. యాక్టివ్ జెరోదా నెంబర్ 2 76 లక్షలు, ఏంజల్ వన్. ఓకే పాపం ఈ మోతిలాల్ ఓస్వాల్, ఈ షేర్ ఖాన్ ఉన్నారండి. ఫస్ట్ నెంబర్ 1కి నెంబర్ 10కి చూడండి 10 times. అంటే జెరోదాలో 10% మోతిలాల్ ఉంది. ఇప్పుడు షేర్ ఖాన్ అయితే మరీ దారుణం. ఎందుకు వీళ్ళు ఆగిపోయారంటే చాలా ముందుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళంతా ఈ ప్రొఫెషనల్ బ్రోకర్స్ కూడా ఆఫర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. జనాలు నమ్ముతారండి ఇప్పుడు.
ఇండియాలో కాదు ప్రపంచవ్యాప్తంగా కస్టమర్స్ ఎప్పుడు ఎట్లా ఉంటారంటే ఏది ముందు వస్తే ఏది దేనికి కనెక్ట్ అవుతాడో దానికే ఉంటాడండి, కొత్తది ఓపెన్ చేయడం. ఇది బిజినెస్ మోడల్స్ బాబు. ఓకే, దేనికి కనెక్ట్ అవుతాడో దాంతోనే నమ్ముతాడు. అలాగే చూడండి, బిగ్ బాస్కెట్ పేరు విన్నారండి బాబు? బిగ్ బాస్కెట్ పేరు విన్నారా? బిజినెస్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ పేరు వినే ఉంటారు కదా. అండి బిగ్ బాస్కెట్ ఉంది కదా, ఇప్పుడు ఎవరిదండి బిగ్ బాస్కెట్? ఇప్పుడు ఎవరిదండి? ప్రజెంట్ ఎవరిదండి బిగ్ బాస్కెట్? మీరు ఎప్పుడు బ్రాండ్ చూడొద్దా? మనం స్టాక్ మార్కెట్లో వచ్చాం కదా, బ్రాండ్ ఎప్పుడు చూడొద్దు. బ్రాండ్ వెనకున్న ప్రమోటర్స్ ఎవరో చూడండి. బ్రాండ్స్ దయచేసి చూడొద్దా, బ్రాండ్ వెనకున్న ప్రమోటర్స్ ఎవరో చూడండి. ఓకే, బిగ్ బాస్కెట్ ఎవరిదండి ఇండియాలో? టాటా గ్రూప్ బాబు ప్రజెంట్. ఓకే, టాటా గ్రూప్ 10,000 కోట్లకి టేక్ ఓవర్ చేసింది కదా. మీకు డౌట్ వస్తుంది, సార్ టాటా గ్రూప్ వాడు తలుచుకుంటే అట్లాంటి ప్లాట్ఫామ్స్ ఒకటి ఓపెన్ చేసుకోలేడా, ఎందుకు బిగ్ బాస్కెట్ టేక్ ఓవర్ చేశాడు? టాటా గ్రూప్ తలుచుకుంటే బిగ్ బాస్కెట్ని బీట్ చేయగలుగుతుందండి గ్రౌండ్లో? టాటా గ్రూప్ తలుచుకుంటే గ్రౌండ్లో ఇంకో కంపెనీ ఓపెన్ చేసి బిగ్ బాస్కెట్ని బీట్ చేయగలుగుతుందా? ఇంపాసిబుల్ మై ఫ్రెండ్స్. బిజినెసెస్ నడవు, అదే కదా అద్భుతం. బిజినెసెస్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? ముందు ఎవడొస్తే వాడితో కనెక్ట్ అవుతారు, తర్వాత ఎవడొచ్చినా ఎవడో పట్టించుకోడు. చూడండి, జొమాటో, స్విగ్గీ, ఉబెర్ వాడు వచ్చాడు, జొమాటోకి అమ్మి వెళ్ళిపోయాడు. ఎందుకంటే కష్టం మై ఫ్రెండ్స్. స్టార్టింగ్ ఎవరికైతే కస్టమర్ నమ్ముతాడు కదా వాడు నడుస్తుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ గోల్డ్ ఫైనాన్స్ ఉంది కదా, గోల్డ్ లోన్స్లో నెంబర్ 1 ఎవరండి ఇండియాలో? గోల్డ్ లోన్స్లో నెంబర్ 1 ఎవరండి? చూడండి కదండి, ముత్తూతు, మనప్పురమే. HDFC బ్యాంకు ఇండియాస్ నెంబర్ 1 బ్యాంకు. కొన్ని ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నాడు గోల్డ్ మార్కెట్లోకి వెళ్ళాలని, వాడి వల్ల అవ్వట్లేదు. ఎందుకు? జనాలు ఇష్టపడరు. ముందు ఎవరికి కనెక్ట్ అవుతారో వాళ్ళకే బిజినెస్ మోడల్స్ అందుకే టేక్ ఓవర్లు చేస్తారు. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు తలుచుకుంటే ఏవేవి టేక్ ఓవర్లు చేశాడో అవన్నీ పెట్టగలడు, వాడు పెట్టడు. ఎందుకంటే ఆల్రెడీ కస్టమర్ దేనికి కనెక్ట్ అయిపోతాడు కదా, దానికే ఇష్టపడతాడు. కొత్త వస్తే ఎంకరేజ్ చేయరు. ఓకే, బిగ్ బాస్కెట్, జెప్టో అంతే. ఇంకా వేరే వాడు వస్తే కష్టం సక్సెస్ అవటం. సబ్జెక్ట్ అర్థమవుతుందా? ఇది బిజినెస్ మోడల్స్ మై ఫ్రెండ్స్. ఓకే, కస్టమర్ దేనికి కనెక్ట్ అయితే దాంతోనే ఉంటాడండి, ఎక్స్ట్రా వెళ్ళడానికి ఇష్టపడదు. అందుకోసమే పాపం వీళ్ళు ఈ ప్రొఫెషనల్ బ్రోకర్స్ నిద్ర లేచే లోపే వీళ్ళంతా ఏమయ్యారండి ఇండియాలో. ఏముంది, ఈ లోపు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ మొబైల్ డేటా భయంకరంగా ఇచ్చారు. పాపం ఈ మోతీలాలు, షేర్ ఖాన్, ఇండియన్ ఫోన్ ఆలోచించి డిస్కౌంట్ మోడలింగ్కి వెళ్ళే లోపే భయంకరంగా ఇప్పుడు ఇండియా మొత్తం ఆక్రమించేశారు. అందుకే చూడండి ఎవడు కష్టం. సో ఎనీహో, గ్రో, జెరోదా, ఎంజెల్, అప్స్టాక్, ఐసిఐసిఐ డైరెక్ట్, వీళ్ళు ప్రెసెంట్ టాప్ 10 స్టాక్ బ్రోకర్స్లో చూసుకుంటే వీళ్ళే ఉన్నారు. అందులో 1, 2, 3 చూడండి భయంకరంగా ఉన్నాయి. ఓకే, లక్షల్లో 4 తక్కువ, 1, 2, 3 అయితే ఇరగదీశారు. ఇక ముఖ్యంగా గ్రో యాప్ అయితే భయంకరమైన యాడ్లు ఇచ్చారు, భయంకరంగా అకౌంట్లు పెంచారు, ఇష్టం వచ్చిన యాడ్లు. అప్స్టాక్, గ్రో యాప్, ముఖ్యంగా గ్రో యాప్ IPOస్లో, యూట్యూబ్లో ప్రతి దగ్గర యాడ్ ఇచ్చాడు. జనాలకి ప్రతి యూట్యూబర్తో లింక్స్ ఇచ్చాడు, ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేశారు. రెమెజెన్స్ ఎక్కువ ఇచ్చాడు భయంకరంగా. అద్భుతం ఏంటంటే ఆ ఓపెన్ చేసే వాళ్ళు ఈ రాసి పెట్టుకుని 1 కోటి మంది ఉన్నారా, వీడి దగ్గర ఎంతమంది ఉన్నారో 5 years తర్వాత నాకు తెలిసి 50 to 70% లేచిపోతారు అకౌంట్స్. కష్టం. గ్రో యాప్లో కరెక్ట్గా తెలిసేవాడు ఎవడు అసలు 6 నెలలు ఎవడు ఉండలేడులేండి, ఈ లాస్ అయ్యే వెళ్తాడు. బట్ కరెక్ట్గా తెలిసేవాడైతే గ్రో యాప్లో ఓపెన్ చేసినా ఆపేస్తారు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వాట్ ఈజ్ వాట్. ఎనీహో, ప్రెజెంట్ డిస్కౌంట్ బ్రోకర్స్ వీళ్ళు ఇండియా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ప్రొఫెషనల్ బ్రోకర్స్ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందా? వద్దు, డిస్కౌంట్ బ్రోకర్స్ దగ్గరే ఓపెన్ చేయాలి. కానీ ట్రేడ్ ఎప్పుడు చేయాలండి? వాడు ఫ్రీగా ఇస్తున్నాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేయాలా? అవకాశం ఉన్నప్పుడు ట్రేడ్ చేయాలా? డీమార్ట్లకే వెళ్ళాలి బాబు, డీమార్ట్కి వెళ్తేనే మంచిది. కానీ డీమార్ట్లో అవసరం ఉందా లేదా కాకుండా ఒక లిస్ట్ అవుట్ చేసి కరెక్ట్గా వెళ్ళి తెచ్చుకుంటే అద్భుతం డీమార్ట్. ఓకే, నేను వెళ్దాం మై ఫ్రెండ్స్. ఓకే, సో ప్రెసెంట్ ఇండియాలో టాప్ 10 బ్రోకింగ్లో 3 కూడా డిస్కౌంట్, 4, 5 చూడండి. ఎందుకంటే ఇప్పుడు కోటాక్, అప్స్టాక్ ఎలాగో ఏంజల్ బ్రోకింగ్ అంతకన్నా ముందు కోలుకున్నాడు. ఆ ఏంజల్ బ్రోకింగ్ 2015 నుంచే స్టార్ట్ చేశాడు డిస్కౌంట్, బ్రాంచెస్ క్లోజ్ చేశాడు. వేస్ట్ బాబు, ఇంకా అంతా మోడల్ ఆఫ్ బిజినెస్ చేంజ్ అవుతుంది. ఏంజల్ ప్రొఫెషనల్ బ్రోకర్స్లో అందరికన్నా ముందు కోలుకునేది ఎవడంటే ఏంజల్ బ్రోకింగ్. ఏంజల్ 1 చేశాడు, అన్ని ప్రొడక్ట్స్ ఒకే దగ్గర పెట్టాడు, ఆఫర్లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సేమ్ టు సేమ్ జెరోదా వాళ్ళలాగా డిస్కౌంట్ బ్రోకింగ్లోకి వెళ్ళిపోయాడు. ఓకే, వీళ్ళందరిలో కన్నా ఎవడు మిగులుతాడండి? ఇప్పుడు టాప్ 3లో ఎవరు ఉండిపోతారండి? అట్లా టాప్లోనే ఉంటారు ఎప్పటికీ ఉండిపోతారు బాబు. ఏంజల్ బ్రోకింగ్, జెరోదా వీళ్ళు ఉంటారు, వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే ఒక్కసారి మీకు చెప్తా మై ఫ్రెండ్స్ వాట్ ఈజ్ వాట్ అర్థమైంది రండి. సో ఒకసారి
ఇది అంటే ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఏంటండి, ఇంట్రాడే డెలివరీ బ్రోకరేజ్ వాళ్ళ ఛార్జెస్. ఆ తర్వాత మై ఫ్రెండ్స్ వీళ్ళు మొత్తం నేను ఇండియాలో మొత్తం బ్రోకింగ్ కంపెనీస్లో 18 బ్రోకర్స్, ప్రొఫెషనల్ డిస్కౌంట్ బ్రోకర్స్ 18, డిస్కౌంట్ 3-in-1 బ్రోకర్స్ 6, వాళ్ళ ఛార్జెస్ అన్ని నోట్ చేసామని చూడండి. వీళ్ళు ఛార్జెస్ చూడండి ఎట్లా ఉంటాయి బాబు. జెరోదా వాడు ఏం చెప్తున్నాడు, ఒక ట్రేడ్ అంటే ఒక ఆర్డర్ నువ్వు పెడితే ట్రేడ్ అయితే ₹20 మ్యాక్సిమం, మినిమం అయితే 0.03. అంటే మీరు ఒక ఆర్డర్ పెట్టావు, ₹20 దాటిందంటే ₹20 తీసుకుంటాడు, ₹20 కన్నా తక్కువ ఉంటే ఎంత ఉంటే అంత తీసుకుంటాడు. ఇది ఇంట్రాడేకి, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో అన్నింటిలో కూడా ఇదే. ఓకే, ఆ తర్వాత అప్ స్టాక్స్ వాడు కూడా సేమ్, కానీ మినిమం అయితే 0.05% అప్ స్టాక్. ఓకే, ఏంజల్ బ్రోకింగ్ సేమ్ టు సేమ్. అందరూ చూడండి, ఐసిఐసిఐ డైరెక్ట్, 5 పైసా, HDFC సెక్యూరిటీస్, టర్న్ ఓవర్ ఇప్పుడు మార్చేటవి కూడా బతకలేరు మేడం. టర్న్ ఓవర్ల పైన ఎవడైతే బ్రోకరేజ్లు వేస్తాడో వాడు కష్టం బతకడం, ఎందుకంటే ఇంత ఎవడు ఇవ్వడు, చాలా ఎక్కువ. ఇప్పుడు మార్చేయాలండి వీడు కూడా. కోటాక్ అయితే డిస్కౌంట్ బ్రోకర్లోకి వచ్చేసాడు, వాడు కూడా మార్చాల్సిందే. ఇక్కడ చూడండి అందరూ కోటాక్ ఒకప్పుడు టర్న్ ఓవర్, ఇప్పుడు మార్చేసాడు మొత్తం డిస్కౌంట్. వీళ్ళంతా మార్చారు బాబు, కానీ ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఇస్తారు అంతే. వీళ్ళందరూ మార్చేశారు ఇప్పుడు. ఓకే, మీకు డిస్కౌంట్ కావాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఇస్తారు, లాగిన్స్. ఓకే, చీప్గా ఉంటుంది, బాగోదు, బట్ ఎనీ అందరూ డిస్కౌంట్ బ్రోకింగ్లోకి వచ్చేసారు ప్రెసెంట్. అండ్ ఇక్కడ చూడండి AMC, IDBI బ్యాంకు, ఇండియా బుల్స్, ధని, ట్రేడ్ మార్ట్, ట్రేడ్ ప్లస్. ఓకే అండి. అండ్ వీళ్ళు AMC అంటే డెలివరీ బ్రోకరేజ్. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి ఈ బ్రోకింగ్ కంపెనీస్లో, ఫ్రీ బాబు. మీరు జెరోదాలో అప్స్టాక్లో ₹1,00,000 స్టాక్ కొనండి, డీమ్యాట్లో తీసుకోవడం ₹1 కూడా బ్రోకరేజ్ ఛార్జ్ అవ్వదు. సేమ్ జెరోదా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్, IIFL, ఏంజల్స్ గ్రూపే, అందరూ వీలే కాదు, ఇంకా చాలా మంది ఇప్పుడు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే ₹1,00,000 కాదు, ₹10,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే బ్రోకరేజ్ ఫ్రీయా ఛార్జ్ అండి. ఫ్రీ, ₹1 కూడా మీ దగ్గర నుంచి బ్రోకరేజ్ వసూలు చేయరు. అంత అద్భుతమైన ఆఫర్స్ ఇవి. అండ్ AMCలు కూడా వీళ్ళ దగ్గర చాలా తక్కువే. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి చాలా తక్కువ. చూడండి 300, 450, 250 ఇట్లా చిల్లర, అంటే అంతకన్నా ఎక్కువ తీసుకోరు, చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో టాప్ 10 బ్రోకింగ్ కంపెనీస్ అంటే వీళ్ళు వస్తారు. ఓకే, ప్రెసెంట్ 20 మంది టాప్ 10 బ్రోకర్స్ ఎవరు రా బాబు అంటే వీళ్ళు. లైవ్, ఇది లైవ్ రండి. సో మనకు లిటిల్ బిట్ అర్థమైంది ఎవడెవడు ఏ ఆఫర్లు ఇస్తారో, వాట్ ఈస్ వాట్ అనేది. ఎందుకంటే అసలు పాయింట్స్ టు కన్సిడర్ వైల్ ఓపెనింగ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. అసలు ఇండియాలో డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయాలనుకుంటే అసలు ఎలాంటి పాయింట్స్ని కన్సిడర్ చేయాలి, దాట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే రండి. కేవలం ఇప్పుడు సపోజ్ మీరు ఒక 2-వీలర్ కొనడానికి వెళ్ళారనుకోండి, కేవలం రేట్ తక్కువ ఉంటే కొంటారా, మిగతా అడ్వాంటేజెస్ ఉంటే కొంటారండి బాబు? మీరు ఒక 2-వీలర్ కొనడానికి వెళ్ళారనుకోండి, రేట్ తక్కువ ఉందని కొంటామా, మిగతా అడ్వాంటేజెస్, మిగతా ఫీచర్స్ ఎక్కువ ఉంటే, కరెక్ట్గా ఉంటే చూస్తాం, చాలా చూస్తాం కదా. స్పేర్ పార్ట్స్, అవార్డ్ రేట్స్, సెకండ్ సేల్స్, ఇవన్నీ చూసి, మైలేజ్ ఇవన్నీ చూసి అప్పుడు చూస్తాం ఇది కొనుక్కోవచ్చు. కేవలం రేట్ తక్కువ ఉందని అనుకుంటే ఇండియా మొత్తం TVS మోటార్సే ఉండాలి. ఓకే, సేమ్ అదేవిధంగా ఒక డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఎవరి దగ్గర ఓపెన్ చేస్తే బాగుంటుంది. సో పాయింట్స్ టు కన్సిడర్ వైల్ ఓపెనింగ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్. అసలు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఏ పాయింట్స్ కన్సిడర్ చేయాలి? ముందు కన్సిడర్ చేయాల్సింది సాఫ్ట్వేర్స్, అంతే కదా. లైఫ్ లాంగ్ మనం యూజ్ చేయాల్సింది ఏంటండి? ఫస్ట్ మనం ఆలోచించాల్సింది సాఫ్ట్వేర్స్. డిస్కౌంట్ బ్రోకర్స్ ఎవరు కూడా సాఫ్ట్వేర్స్లో 2 ఇస్తారు. EXE అంటే ఎగ్జిక్యూటబుల్ సాఫ్ట్వేర్. ఏదైతే నేను మీ టీవీ ఛానల్స్ చూడండి, పెద్ద స్క్రీన్, బ్లాక్ పైన వైట్, గ్రీన్, రెడ్ ట్రేడ్ అవుతూ ఉంటాయి. నేను ఇలాగైతే నా పర్సనల్ అకౌంట్స్ నేను ఆథరైజ్డ్ సబ్ బ్రోకర్స్ ఫర్ బొనాన్జా పోర్ట్ఫోలియో లిమిటెడ్. సో ఇది EXE అండి. అంటే ఈ జెరోదా, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ ఓకే డెస్క్టాప్ అంటే ఈమెయిల్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్లో లాగిన్ అయ్యేది కాదు. EXE ఇక్కడ సాఫ్ట్వేర్ స్టక్ అవ్వదు, లాగిన్ చార్ట్స్ అన్లిమిటెడ్ ఓపెన్ చేయొచ్చు. ఒకే స్క్రీన్లో ఒక మార్కెట్ వాచ్లో 500 స్టాక్స్ నేను యాడ్ చేసుకోవచ్చు. ఒక మార్కెట్ వాచ్లో 500 స్టాక్స్ నేను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని EXE సాఫ్ట్వేర్ అంటాం, ఎగ్జిక్యూటబుల్ సాఫ్ట్వేర్. డిస్కౌంట్ బ్రోకర్స్ ఇండియాలో ఒకప్పుడు ఏంజల్ బ్రోకింగ్ జెరోదా వాడు కూడా ఇచ్చాడు, జెరోదా 5 అని, కానీ వర్కౌట్ అవ్వట్లేదని తీసేశారు. సో ముందు EXE ముఖ్యంగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎవరైతే ఇండియన్స్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా సరే ఆర్డర్ మెకానిజం EXE త్రూగా పెడతారు. అంటే
ఈ రోజుల్లో చాలా మందికి అది ఎప్పుడు వినలేదు, చూడలేదు కాబట్టి, కానీ ఒక సాఫ్ట్వేర్ ఉంటుందని కూడా తెలియదు. చాలా మంది జెరోదాలో కైటే పెద్దది అనుకుంటున్నారు. జెరోదా ఒకప్పుడు 5 ఇచ్చాడు. ఓకే, నేను యూజ్ చేసేంత అడ్వాన్స్డ్ వెర్షన్ కాకపోయినా సరే ఒక 50 స్టాక్స్ ఉంటాయి. ఓకే, నేను యూజ్ చేసే వెర్షన్లో 500 స్టాక్స్ ఉంటాయి. మీకు ఏవైతే ఈవెన్ మీ జెరోదా అప్ స్టాక్ అడాబీస్లో కూడా ఇదే మెయింటైన్ చేస్తాను నేను యూజ్ చేసేది. ఓకే, కానీ ఇది ఎవరికి తెలియదు. సో తెలియదు కాబట్టి విడిచిపెట్టాను. ప్రాబ్లం ఈఎక్సీ అనేది ప్రొఫెషనల్ ట్రేడింగ్కి చాలా బాగుంటుంది. ఓకే, అది ఈ రోజు హెచ్ఎన్ఐ క్లయింట్స్ పెద్ద పెద్ద తోపులంతా ఇదే యూజ్ చేస్తారు. ప్రతి స్టాక్ బ్రోకింగ్ బ్రాంచెస్లో కూడా ఇదే ఉంటుంది. సో ఇది డిస్కౌంట్ బ్రోకర్స్ అయితే ఎవరు ఛాన్స్ లేదు. ఆ బ్రోకర్ వర్కౌట్ అవ్వదు, వాడు ఎవడు కూడా జెరోదా అప్ స్టాక్ ఎవరి దగ్గర లేదు. రండి, రెండోది వెబ్ బేస్డ్ అంటే .NET అప్లికేషన్. వెబ్ బేస్ అంటే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్ నుంచి లాగిన్ అవటం. మూడోది మొబైల్ యాప్. సో మనం ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఇండియాలో ఇప్పుడు అందరూ ఈ రెండు అయితే ఇస్తారు. ఇదైతే ఎవరు డిస్కౌంట్ బ్రోకర్స్ అయితే ఇవ్వలేరు. ఈవెన్ మోతిలాల్ ఓస్వాల్ డిస్కౌంట్ బ్రోకింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తే వాడు కూడా ఇవ్వడు, దగ్గర ఉన్నా ఇవ్వడు, ఎందుకంటే ప్రొఫెషనల్స్కి ఇస్తాడండి. సో ముందు ఎక్కడైనా డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ముందు చూసుకోవాలి, బాబు నాకు ఇప్పుడు జెరోదా నేను ఏదైతే చూపిస్తున్నా ఇదేంటండి వెబ్ బేస్డ్ .NET అప్లికేషన్ ఈఎక్సీ. ఈ జెరోదా, అప్స్టాక్, గ్రో యాప్, ఏంజల్ బ్రోకింగ్ వీళ్ళంతా ఏవైతే ప్లాట్ఫామ్స్ మీరు లాగిన్ అవుతూ ఉన్నారో ఇవి .NET అప్లికేషన్స్ అంటే వెబ్ బేస్డా ఈఎక్సీ ఎవరు ఇవ్వట్లేదు బాబు, ఓన్లీ ప్రొఫెషనల్స్. ఎవరు ఇస్తారు? ఇండియా ఇన్ఫోలైన్. ఓకే, ఆ తర్వాత మీ HDFC యాక్సెస్ ఇస్తున్నారు కానీ భయంకరమైన ఛార్జ్ చేస్తున్నారు. ఓకే, ఈఎక్సీ వ్యాల్యూషన్ ఇవ్వడానికి ఓన్లీ ఓకే మోతిలాల్ ఓస్వాల్ దగ్గర ప్రెసెంట్ ఉంది. ఓకే, వాడు ఇస్తారు. అది కూడా డిస్కౌంట్ బ్రోకింగ్లో అకౌంట్, వాడి దగ్గర ఉన్న డిస్కౌంట్ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేసి అది ఇవ్వడు. ఓకే, కోటక్ వాడి దగ్గర ఉంది, వాడు ఇవ్వడు. ఓకే, సో డిస్కౌంట్లో అకౌంట్స్ దొరుకుతుంది, ఇది దొరకదు. ఫస్ట్ మీకు ఇది దొరుకుతుంది వెబ్ బేస్డ్. ఏంటంటే వెబ్ బేస్డ్. రెండోది మొబైల్ యాప్. ఇండియాలో ప్రజెంట్ అందరూ కూడా వెబ్ బేస్డ్ మొబైల్ యాప్ ఇస్తున్నారు. అండ్ అద్భుతం ఏంటంటే కొంతమంది ఇచ్చే ఈఎక్సీల కన్నా కొన్ని సాఫ్ట్వేర్ లేదు జెరోదా కైట్ ఎక్సలెంట్. ఈఎక్సీల కన్నా బెస్ట్ జెరోదా, అదే అద్భుతం. ఓకే, ఈఎక్సీ సాఫ్ట్వేర్ల కన్నా జెరోదా చార్టింగ్ టూల్స్, వాడు ఇచ్చే సాఫ్ట్వేర్ ఇవన్నీ కొంచెం బెటర్గా ఉంటాయి. జెరోదా వీళ్ళంతా చెప్తారు, మీరు ఎక్కడైనా. సో ఇండియాలో ఈఎక్సీ ఇవ్వట్లేదు, అలానే అవసరం కూడా లేదు, ఎందుకంటే జనాలకు తెలియదు. ఈఎక్సీ సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది, దాన్ని యూజ్ చేయాలి. ఇప్పుడు ఈఎక్సీ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ జెరోదా కైట్ అప్స్టాక్ ప్రోకి అలవాటు పడతారు కాబట్టి ఈఎక్సీ కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. సో మర్చిపోండి, ఈఎక్సీ లేదు, ఇవ్వట్లేదు, మీరు అలాగే యూజ్ చేయాలి. ఈ రెండు అయితే దొరుకుతున్నాయి ఇండియాలో. చూడాలి అసలు ఇండియాలో నేను అకౌంట్ ఓపెన్ చేస్తే వీడు ఏవే ఫ్రీగా ఇస్తాడు, అసలు కాల్ అండ్ ట్రేడ్ ఫ్రీ ఉందా, ఇవే అంటే చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, రెండోది మై ఫ్రెండ్స్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. రెండోది ఏంటంటే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్. అంటే జనరల్గా డిస్కౌంట్ బ్రోకర్స్ ప్రొఫెషనల్స్ ఎవడం తీసుకోవడండి, ఓన్లీ 3-in-1 బ్రోకర్స్ తీసుకుంటారు. ఓకే, అంటే వీళ్ళు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ అని చెప్పి తీసుకుంటారు, మిగతాగా ఎవడు తీసుకోడు. సో ఫ్రీ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఎప్పుడు ఎలా ఉండాలండి? అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ నిల్. ఎవడైనా మీ దగ్గరికి వచ్చి అడిగినా వాడితో మాట్లాడితే జీరో చేస్తారు. మీరు ఏమనకపోతే 500 రూపాయలు వేస్తాడు, బట్ జీరో. జెరోదా అప్స్టాక్ ఎవడు అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ నిల్ ఉండాలి. మనం ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడ నిల్ ఉండాలి. మూడోది యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్. డిమార్ట్లో పడిపోదు, మీరు ట్రేడ్ చేసినా చేయకపోయినా ఏఎంసీ డిమాట్ అకౌంట్ల పైన వేస్తారండి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పి. ఇది అస్సలు లేకపోతే మంచిది, ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేసి లేకపోతే మంచిది. ఆర్ ఉన్న ప్రాబ్లం లేదు, బిలో 500 రూపీస్ ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ 1000 రూపాయలు, 2000 చాలా మంది ఇస్తారు. జీరో అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్, జీరో ఏఎంసీ అని చెప్పి. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్. వాడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడు ఏం చేస్తాడంటే కేవలం అక్కడ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్తో పాటు ఏఎంసీలు కూడా భయంకరంగా ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 0 నెక్స్ట్ ఇయర్ నుంచి 800 రూపాయలు, 1000 రూపాయలు వేస్తారు. బీ కేర్ఫుల్. ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తారో ఇయర్ ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఒకసారి చూసుకోవాలి. యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అసలు లేకపోతే ఇంకా మంచిది. ఇన్ కేసు ఉన్న 500 రూపాయలు లోపు ఉంటే మనకు పెద్ద బాడేన్ అవ్వదు. ఓకే, అండ్ నాలుగోది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా మీరు అకౌంట్ ఓపెన్ చేసేయండి, బ్రోకరేజ్ ఎప్పుడు ఎలా ఉండాలండి? ఆల్ ఓవర్ ఇండియా మనం ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా బ్రోకరేజ్ ఫర్ ఇంట్రాడే, మీరు ఇంట్రాడే బ్రోకరేజ్ కనుక తీసుకోవాల్సి వస్తే పర్ ఆర్డర్ 20 ఉండాలి. అగైన్ చెప్తున్నా, పర్ ఆర్డర్ 20. మీరు ఎంతైనా చేయండి 20. ఇప్పుడు అందరూ ఇస్తున్నారు. అండ్ డెలివరీ మ్యాక్సిమం మనం ఎక్కడ ఓపెన్ చేస్తాం వాడి దగ్గర ఏమి ఉండాలండి? ఇదే స్కీమ్స్ ఓపెన్ చేయాలి బాబు. ఓకే, ఎక్కడైనా ఎవడిస్తే వాడి దగ్గర, మీకు ఎక్కడ వేస్తే అక్కడ ఓపెన్. బట్ బ్రోకరేజ్ మాత్రం పర్ ఆర్డర్ 20 ఓపెన్ చేయండి. ఫ్యూచర్స్లో కానీ, ఆప్షన్స్లో కానీ, క్యాష్ మార్కెట్లో కానీ పర్ ఆర్డర్. ఆ ఆర్డర్లో ఎంతైనా చేయండి, 20 రూపీస్ కానీ ఎక్కువ ఇవ్వకూడదు, అంతే.
అదే చేయాలి ఇంట్రాడే కోసం. డెలివరీ ఫ్రీగా ఉండాలి. డెలివరీ ఒక్క రూపాయి కూడా బ్రోకరేజ్ చేయకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఎవడేస్తే వాడి దగ్గర. ఓకే. అండ్ ఐదోది మై ఫ్రెండ్స్, ప్రీపెయిడ్ బ్రోకరేజ్. ఇది ఒక పెద్ద టైం వేస్ట్ మై ఫ్రెండ్స్. ప్రీపెయిడ్ బ్రోకరేజ్ అనేది ఓన్లీ కొంతమంది బ్యాంకర్సే ఆఫర్ చేస్తారు. ఓకే. ఏంటంటే వాడు ఏం చెప్తాడంటే, సార్ మా దగ్గర 5,000 రూపాయల స్కీమ్ ఉందండి, మీరు కనుక అంటే అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి మా దగ్గర, బ్రోకరేజ్ ఫ్రీ సార్, ఇంకేం ఉండదు, మీరు లైఫ్ లాంగ్ బ్రోకరేజ్ ఫ్రీ. ఇలాగైతే ఎం స్టాక్స్ వచ్చింది. ఎం స్టాక్ పేరు విన్నారా బాబు? వాడి దగ్గర ఒకసారి అకౌంట్ ఓపెన్ చేస్తే అన్నీ ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఫ్యూచర్స్, ఆప్షన్స్, క్యాష్ మార్కెట్, లేకపోతే కోటక్ వాడినే ఫాల్స్ ఎం స్టాక్ వాడితే కోటక్ ఫాలో చేస్తున్నాడు ఇప్పుడు. అన్నీ ఫ్రీ. వాడి దగ్గర మీకు డౌట్ వస్తుంది, సార్ మరి అన్నీ ఫ్రీ ఇస్తే వీడికి ఏం వస్తుంది? ఎవరికైనా ఈ డౌట్ ఉందా? కామెడీగా ఉంటుంది కదా. బ్రోకరేజ్ ఫ్రీ, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఫ్రీ, అందులో ఛార్జెస్ ఉంటాయి 5 ఛార్జెస్, అన్నీ ఫ్రీ అంటాడు వాడు. బ్రోకరేజ్ అసలు క్యాష్ మార్కెట్ తీసుకొని, ఫ్యూచర్స్ తీసుకొని, ఆప్షన్స్ తీసుకొని, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని, ఎక్కడ తీసుకొని అంటాడు. బ్రోకరేజ్ ఫ్రీ అని చెప్తాడు వాడు. సో అన్నీ ఫ్రీ అంటే వీడికి ఏంటంటే భలే ఉంటుంది. అన్నీ ఫ్రీ అయినప్పుడు కూడా వీడికి ఏంటంటే, మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఒక 2,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఓకే. 999 ఎక్కడ? 999లో చాలా తక్కువే. మీరు ఎం స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం 2,000 అవుద్దండి. 999 ఓపెన్ చేయండి, ఎందుకంటే అందులో కొన్ని ఆఫర్స్ ఉండవు. ఓకే. సో అందుకోసమే వాడేం చెప్తాడు, బాబు ఇండియాలో మేము అన్నీ ఫ్రీ అయినా బాబు, కానీ ఈ స్కీమ్స్ నీకు కావాలి అంటే ఏంటండి, ఆ స్కీమ్స్ మనకు కావాలి అంటే వాడు ఏం చెప్తున్నాడండి, మా స్కీమ్స్ నీకు కావాలి అంటే జీరో బ్రోకరేజే, నో డౌట్. ఓకే. మీరు లోపలికి వెళ్ళండి, తెలుస్తుంది. అక్కడ 999 కాదు, ఇంకొక 1000 అవుద్ది. ఓకే. సో ఎనీ అంటే వాడు ఏం చెప్తాడంటే 999 వేస్తే ఒకటే ఉంటుంది, నువ్వు ఏంటది 1999 ఇచ్చామనుకో, ఏఎంసీ కూడా ఫ్రీ చేస్తాం లైఫ్ లాంగ్. ఇప్పుడు 999కి ఏఎంసీ ఉంటుంది, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటుంది. అదే 1,999 అంటే 2,000 రూపాయలు పే చేశారనుకోండి, లైఫ్ లాంగ్ ఏఎంసీ పే. అర్థమవుతుంది. ఈ స్కీమ్స్ ఉంటాయి. సో మీరు అక్కడ దాకా వెళ్ళారనుకోండి, బాబో ఏఎంసీ పడిపోతుంది అని చెప్పి మీరేం చేస్తారు, 2,000 రూపాయలు ప్లస్ అంటే 2,500 ఎట్లా అయిపోద్ది. ఎగ్జాంపుల్ 2,400 అవుతుంది మీకు ఖర్చు కదా. సో 2,400 ఓకే కట్టేశారనుకోండి, ఇక మొత్తం బ్రోకరేజ్ ఫ్రీ. ఇక్కడ అద్భుతం ఏంటంటే, సార్ మరి వాడికి ఏమి ఇన్కమ్? భలేవారే, ఎం స్టాక్ వాడు ప్రెసెంట్ 15 లక్షల అకౌంట్లు ఓపెన్ చేశాడండి. ఎన్ని అకౌంట్లు అండి బాబు? ఎం స్టాక్ వాడు ప్రెసెంట్ 15 లక్షల అకౌంట్స్ ఓపెన్ చేశాడు కదా. 15 లక్షల అకౌంట్స్ అంటే 15 లక్షలు ఇంటూ 2,000 రూపాయలు, వాడి చేతికి ఆల్రెడీ ఎంత వచ్చేసిందండి? 15 లక్షల రూపాయలు ఇంటూ 2,000 రూపాయలు వేసుకుంటే వాడి చేతికి ఆల్రెడీ ఎంత ఇచ్చేసామండి తెలుసా? ఆల్రెడీ 15 లక్షల అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి ఎం స్టాక్స్లో. 15 లక్షలు ఒక్కొక్కడు 2,000 రూపాయలు. అర్థమవుతుందా? చెప్పండి, ఎంత ఇచ్చినట్టండి వాడికి? 15 లక్షల అకౌంట్లో 2,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు బాబు. చేతికి ఆల్రెడీ భయంకరంగా 300 కోట్లు ఇట్లా ఫండింగ్ వచ్చేసింది చేతికి. బ్రోకరేజ్ ఏముంది, ఎలాగో లైసెన్స్డ్ కదా, బ్రోకరేజ్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా అద్భుతం ఏంటంటే, స్టాటిక్స్ ఏంటంటే, ఇండియన్ స్టాటిక్స్ ఏం చెప్తున్నాయంటే, ఒక వ్యక్తి ఇండియన్ స్టాక్ మార్కెట్లో లైఫ్ స్పాన్ అంతండి. ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎవరైతే వస్తూ ఉన్నారో ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, ఓకే, యావరేజ్ లైఫ్ స్పాన్ అని చెప్పండి. 90% లైఫ్ స్పాన్ అంటే ఎన్ని రోజులు ఉంటాడు స్టాక్ మార్కెట్లో యావరేజ్గా ట్రేడింగ్లో. ఇండియన్ స్టాక్ మార్కెట్లో సోకాల్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారో, ఇష్టం వచ్చినట్టు అవి ఇవి చేస్తున్నారు కదా, వీళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ అంతండి. స్టాటిక్స్ ఏం చెప్తున్నారైతే వాడు యావరేజ్ లైఫ్ స్పాన్ 6 months to 1 year. 6 నెలల నుంచి 1 year బతుకుతాడు స్టాక్ మార్కెట్లో. ఈ లోపే అసలు 6 నెలల్లో ఆగిపోతే మంచిది, ఎందుకంటే 6 నెలల లోపే ఇచ్చేస్తుంటాడు. 50,000 నుంచి 5 లక్షల మధ్యలో గట్టిగా ఇచ్చి ఉంటాడు. అప్పుడే ఆగిపోతే మంచిది. ఇంకొక 6 నెలలు కంటిన్యూ చేస్తే ఇంకొక 5 లక్షలు వెళ్ళిపోద్ది. ఓకే. చిన్న వాళ్ళు అయితే 1,00,000 పోగొట్టుకుంటారు. కొంచెం యావరేజ్ ఉన్న వాళ్ళు 5 లక్షలు, కొంచెం ఉన్న వాళ్ళు 10 లక్షలు 15 లక్షలు ఇచ్చేస్తున్నారు 1 yearలో. ఓకే. ఇది యావరేజ్ లైఫ్ స్పాన్. వాడికి తెలుసు, నా దగ్గర అకౌంట్ ఓపెన్ చేసే వాళ్ళు 50% నెక్స్ట్ 1 yearలో క్లోజ్ అవుతాయి అకౌంట్స్. అంటే వాడు రాడు ఇక్కడ ట్రేడింగ్కి, అకౌంట్ ఉండదు, ట్రేడింగ్కి రాడు. సో బ్రోకరేజ్ ఎలాగే యూజ్ చేయాలి అంటే, ఎలా అంటే వీడు ఎలాంటి మైండ్ సెట్ ఆఫర్ పెట్టాడంటే, 1,000 రూపీస్ పే చేయండి, మీరు ఎంతైనా తినండి అంటే వాడికి తెలుసు ఎవడు తినలేడు. 100 మందిలో ఒక 5 గట్టిగా తింటారు, మిగతా ఈ పిల్లలు లేడీస్ అసలు తినలేరు. సో ఈ ఆఫర్ అందరితో మిక్స్ చేస్తే బెనిఫిటే బేడా. 1,000 రూపీస్ ఇచ్చి నాన్ వెజ్ ఐటమ్స్ ఎంతైనా తినండి అంటే 10 మంది గట్టిగా తింటారు. దాటి వాడు 1,000 రూపీస్ దాటి ఒక 3,000 తినేయచ్చు 10 మంది. మిగతా వాళ్ళు ఎవరైతే 1,000 రూపీస్ పే చేస్తారో వాళ్ళు 500 రూపాయలు కూడా తినలేరు. సో ఇదంతా ఒక కాన్సెప్ట్. ఓకే. సో డిస్కౌంట్ బ్రోకర్స్, ఎం స్టాక్స్. కానీ ఇంత చీప్గా బ్రోకరేజ్లు ఇచ్చేవాడు సాఫ్ట్వేర్లు ఏమైనా బాగుంటాయా? చూడండి, ఆల్రెడీ చాలా మంది అకౌంట్లు ఓపెన్ చేశారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు, సార్ అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు. ఓకే. ఎనీహౌ
సో ఓపెన్ చేసుకోవచ్చు, చెప్తారండి. సో ప్రీపెయిడ్ బ్రోకరేజ్ ఏంటండి? ప్రీపెయిడ్ బ్రోకరేజ్ అనేది ఎట్లా అంటే 5,000 రూపాయలు కట్టండి మొత్తం ఫ్రీ, 2,000 రూపాయలు కట్టండి మొత్తం ఫ్రీ. దయచేసి ఇలాంటి ప్రీపెయిడ్ బ్రోకరేజ్ స్కీమ్స్లోకి వెళ్ళొద్దు. ఓకే, ఎందుకంటే మీరు 5,000 రూపాయలు కట్టాలి అంటే 5,000 రూపాయలు బ్రోకరేజ్ ఇవ్వాలంటే మినిమం 2 కోట్లు టర్న్ ఓవర్ జరగాలి మీ అకౌంట్లో. 2 కోట్ల వరకు అసలు వ్యక్తి ఉంటాడో లేదో స్టాక్ మార్కెట్లో. సో వాడికి ఇవి ఎప్పుడు నో చెప్పాలి. బాబు నాకు అవకాశం ఉన్నప్పుడు ట్రేడ్, నువ్వు ఫ్రీగా ఇచ్చావంటే నేను రోజు ఎలాగో ఫ్రీ అని ఇష్టం వచ్చినప్పుడు ట్రేడ్ చేస్తా, అకౌంట్ నుంచి పోతున్నాయి, టైం వేస్ట్ వద్దు. నేను ఏ రోజు ట్రేడ్ చేస్తాను ఆ రోజు ఎంత బ్రోకరేజ్ ఉంటే అంత బ్రోకరేజ్ తీసేసుకో. నాకు ఈ ప్రీపెయిడ్ వద్దు, నాకు ఈ టైం వేస్ట్ ప్రాసెస్ వద్దురా బాబు. నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను, ఎంత బ్రోకరేజ్ ఆ రోజు తీసుకో. నేను ట్రేడ్ చేసేటప్పుడు ఎంత ఉంటుంది తీసుకో. నాకు ఎందుకు ఈ సోది ముందు కట్టేసి ఆ తర్వాత లైఫ్ లాంగ్ ఫ్రీ ఇవన్నీ ఎందుకు? నేను ఎన్ని రోజులు చేస్తానో ఎవరికి తెలుసు, ముందే కట్టుకోవడం ఎందుకు టైం వేస్ట్. ఎం స్టాక్స్ యూజ్ అవుతాయి ఎవరికి? ఇప్పుడు నేను ట్రేడ్ చేస్తాను రోజు 40-50 లాట్లు ఓవరాల్గా చేస్తాను కాబట్టి ఎం స్టాక్ యూజ్ అయిపోద్ది. ఓకే, అర్థమవుతుందా? సో బీ కేర్ఫుల్. మరి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎం స్టాక్స్ ఈ ఆఫర్లు అవసరమండి. కొత్తగా వచ్చే వాళ్ళు అసలు బ్రోకరేజ్ కోసం ఫ్రీ అవ్వాలని చెప్పి 2,000 3,000 కట్టడం అవసరమా? టైం దండగా, టైం వేస్ట్. దయచేసి అసలు వెళ్ళొద్దండి ఆ స్కీమ్స్కి, అసలు వద్దు. ఓకే, ప్రీపెయిడ్ వద్దు, ఎప్పుడు పోస్ట్ పెయిడ్ అండి. ఎంత అయితే అంత తీసుకోరా బాబు, నాకు ఇబ్బంది ఏం లేదు. బట్ నేను ముందే పే చేసి రాను. స్కీమ్ వద్దు నాకు. ఏ స్కీమ్ రండి. ఆరోది ఇంకొకటి ఉంటుంది బాబు, అదేంటండి? స్క్వైర్ అప్ అండ్ కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్. అంటే ఇప్పుడు మీకు చెప్పే కదా, బ్రోకింగ్ కంపెనీ వాడు అప్పేస్తాడు, మీరు ఇంట్రాడేలో అప్పు చేసి ట్రేడ్ చేసేటప్పుడు మధ్యాహ్నం 3:15 వరకు మీకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు క్లోజ్ చేయకపోతే వాడేం చేస్తాడండి? ఇన్ కేస్ మీరు క్లోజ్ చేయకపోతే వాడేం చేస్తాడు ఫ్రెండ్స్? వాడు స్క్వైర్ అప్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మోతిలాల్ ఓస్వాల్ వీళ్ళంతా ఫ్రీ, బొనాన్జా మోతిలాల్ అంతా ఫ్రీ, స్క్వైర్ అప్ ఛార్జెస్ తీసుకోరు. బట్ అప్ స్టాక్, గ్రో యాప్, మోదీ వీళ్ళు ఉన్నారు కదా, ఏంజల్ బ్రోకింగ్ అండ్ జెరోదా, వీళ్ళేంటండి ఫ్రీ అండి ఇక్కడ. మీరు జెరోదాలో అప్ స్టాక్లో అకౌంట్ ఓపెన్ చేసి గ్రో యాప్లో కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఒక ఆర్డర్ పెడితే 50 రూపీస్ ప్లస్ 9 రూపీస్ జిఎస్టీ, కొంతమంది 25 రూపీస్ ప్లస్ జిఎస్టీ, అండ్ కాల్ అండ్ ట్రేడ్ కూడా జిఎస్టీ ఛార్జెస్ ఉంటాయి. స్క్వైర్ అప్ అయితే కంపల్సరీ ఛార్జ్ చేస్తారు. అర్థమైందా? సో చూసుకోవాలి, నేను ఎక్కడైతే అకౌంట్ ఓపెన్ చేస్తున్నానో వీడి దగ్గర బై మిస్టేక్ నేను అప్పు తీసి ట్రేడ్ చేసుకుని ఇంట్రాడేలో నేను ట్రేడ్ చేస్తే, నేను స్క్వైర్ అప్ చేయకపోతే వాడు చేస్తే ఎంత ఛార్జ్? పర్ కంపెనీ జెరోదాలో 50 + 9 59 రూపీస్. 10 కంపెనీలు కనుక బై చేసి మర్చిపోతే 590 రూపీస్ ఛార్జ్ అయిపోతుంది. నష్టం కదా. సో మనం ఎక్కడైనా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలి, అసలు నాకు సాఫ్ట్వేర్స్ ఏమి దొరుకుతున్నాయి, అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఏమున్నాయా, ఏఎంసీ ఏమైనా ఉన్నాయా, బ్రోకరేజ్ ఏంటి, ప్రీపెయిడ్, ఇవన్నీ ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ అవకాశాలు. ఆ తర్వాత ఛార్జెస్లో కూడా మీకు చెప్తా, డీప్ క్లాస్ వస్తుంది, చాలా రకాల ఛార్జెస్ వేస్తూ ఉంటారు బాబు, ఎవడు మోసం చేస్తుంది ఇవన్నీ చెప్తా. ఓకే, సో ఇవన్నీ చూసి మనకి ఇండియాలో మీకు ఎక్కడ నేస్తే అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఆల్రెడీ ఎవరైతే అకౌంట్స్తో ఉన్నారో వాళ్ళు అది కంటిన్యూ చేయొచ్చా? ప్రాబ్లం అండి. సపోజ్ విత్ జెరోదా, అప్ స్టాక్, ఏంజల్ బ్రోకింగ్, పైసా, ఎల్ఐసి, ఎక్కడ అకౌంట్స్ ఉంటే అక్కడ ఉంచుకోండి. మనం టాప్ 10 స్టాక్ బ్రోకింగ్ సాఫ్ట్వేర్స్లో ప్రాక్టీస్. అంటే ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలపర్స్ రెండు, ఒకటి ట్రేడింగ్ వ్యూ వెర్జన్స్, రెండోది చార్ట్ ఐక్యూ వెర్జన్స్. మీరు ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయండి, ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది మీకు. ఓకే, సో మీరు ఎక్కడ అకౌంట్ ఓపెన్ చేసినా సమస్య లేదు, ఆల్రెడీ ఉంటే ఉంచుకోండి, కొత్తగా ఎక్కడ నచ్చితే అక్కడ ఓపెన్ చేసుకోండి, ఎవరైనా నచ్చితే అలా ఓపెన్ చేసుకోండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మరి వీళ్ళందరిలో ఇప్పుడు సపోజ్ లాస్ట్ ఒక 6 months బ్యాక్ వరకు ఎలానే చెప్పేవాడు, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఓపెన్ చేసుకోండి. పాపం ఇష్టం వచ్చినట్టు ఓపెన్ చేసేవాళ్ళు. మళ్ళీ మన క్లాసుల్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అంటే క్లాస్ చెప్తున్నప్పుడు కొన్ని సాఫ్ట్వేర్లోనే దొరుకుతాయి అవి. ఓకే, మిగతా వాళ్ళు ఆఫర్ చేయట్లేదు, వాళ్ళకి తెలియదు కూడా ఆఫర్ చేయాలని. ఓకే, కస్టమర్స్కి అలాగో తెలియదు, ఆ బ్రోకింగ్ కంపెనీ వరకు నాలెడ్జ్ ఉందో లేదో నాకు తెలియదు. సో ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు అకౌంట్ ఓపెన్ చేసి రేపు నేను క్లాసులు చెప్తే మా సాఫ్ట్వేర్ లేదు అన్నారనుకోండి, టైం వేస్ట్. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో in terms of software, in terms of chart trading, in terms of ethical values, అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో అసలు అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తే ఇండియాలో ది బెస్ట్ బ్రోకర్, ది బెస్ట్ వన్ ఓన్లీ బ్రోకర్ ఇండియాలో, అంటే వీడి సాఫ్ట్వేర్కి రీచ్ అవటం అనేది మిగతా బ్రోకర్స్కి, అంటే వీడి సాఫ్ట్వేర్ 100లో ఉంటే మిగతా వాళ్ళు 20లో కూడా లేరు. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఎందుకంటే ఫ్యూచర్లో మనం చెప్పే బేసిక్ క్లాస్లో చార్ట్ ట్రేడింగ్, అడ్వాన్స్ క్లాస్లో చార్ట్ ట్రేడింగ్ వచ్చేటప్పుడు నీకు అర్థమైంది ఎందుకు ఈ బ్రోకింగ్ కంపెనీకి. నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయట్లా, ఎందుకంటే నేను ఎవరికి లింక్స్ ఇవ్వను. ఇప్పుడు యూట్యూబ్ లాగా లింక్ ఇస్తే ఓపెన్ చేయండి, మీరు ఏం చేస్తారు నాకు బ్రోకింగ్ లేదు, మన సోది లేదు. బట్ స్టిల్ ఇండియాలో
అవుట్ ఆఫ్ ఆల్ దిస్ స్టాక్ బ్రోకర్స్ కొంచెం స్క్వైర్ ఆఫ్ చార్జెస్ కాల్ అండ్ ట్రేడ్ అని కాల్ చేయకుండా మెయింటైన్ చేసుకోవడం 3 లోపే క్లోజ్ చేసుకోగలిగితే ఇండియాలో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ బ్రోకర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇథికల్ వాల్యూస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్స్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్ట్ ట్రేడింగ్ టూల్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆప్షన్ చైన్ అనాలిసిస్, అన్ని అనలైజ్ చేస్తున్నా కదా తెలుసు. అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో నెంబర్ 1 బ్రోకర్ అంటే ఎవడండి? వీడిచ్చే చార్టింగ్ టూల్స్ మిగతా బ్రోకర్స్ ఇవ్వాలి అంటే యుద్ధం చేయాలి. ఓకే, మర్చిపోండి, మీకు ఇప్పుడు అర్థం అవ్వదు. ఎవరికైతే చార్ట్సే చూడరు, ఎవరైతే చార్ట్స్లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ లేవు, చార్ట్స్లో ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయో తెలియదు, వాడికి ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు బై అండ్ సెల్ చేసేవాడికి ఎంజెలో ఒకటే, జిరోదా ఒకటే, అప్స్టాక్ ఒకటే, గ్రో యాప్ ఒకటే. బట్ చార్ట్ రీడింగ్లోకి వెళ్ళాలి, ఇంకొంచెం సాఫ్ట్వేర్ బెటర్గా యూజ్ చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా జిరోదాని మించి ఇండియాలో ఎవడో లేడు మై ఫ్రెండ్స్. ఇది నా ఓపెన్ ఛాలెంజ్. అంటే మోతిలాల్ ఓస్వాల్ ఇచ్చే ఈఎక్సీ కన్నా జిరోదా కైట్ ఎక్సలెంట్. అంత యూజర్ ఫ్రెండ్లీ అండ్ చార్టింగ్ టూల్స్ ఉంటాయండి జిరోదాలో. మీకు ఇప్పుడు తెలియదు, రేపు ఫ్యూచర్లో మన క్లాసెస్ వచ్చినప్పుడు మీకు అర్థమైంది, డెరివేటివ్ క్లాసెస్ అవుతున్నప్పుడు మీకు తెలుస్తుంది ఎందుకు జిరోదా ఎన్రోల్ చేయాలంటే చెప్పాల్సి వస్తుందో. నెంబర్ 1 బ్రోకర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ అకౌంట్. అసలు ఎవరికైనా అకౌంట్ జిరోదాలో ఉంటే అద్భుతం, ఉంచుకోండి. లేదు ఇంకొక దగ్గర అకౌంట్ ఉంది, 2 అకౌంట్ కావాలంటే జిరోదాలో ఓపెన్ చేయండి. అస్సలు అకౌంట్ ఓపెన్ లేదు, అస్సలు అకౌంట్ లేదు అన్నవాడు ఎక్కడ ఓపెన్ చేయాలండి? జిరోదా. అండ్ నెక్స్ట్ వీడికి దగ్గరగా వచ్చే సాఫ్ట్వేర్ ఏదండి? మీకు ఎక్కడున్నా ఇబ్బంది లేదు, మీ సాఫ్ట్వేర్ ఎక్కడున్నా నేను క్లాస్ చెప్తా, నేను ఎక్కడున్నా ప్రాక్టీస్ చేపిస్తా, సంబంధం లేని సబ్జెక్ట్ ఎక్కడున్నా ఓకే ఒకటే. బట్ ఎవడో ఒకటి బెస్ట్గా ఇవ్వాల్సి వస్తే జిరోదా. ఆ తర్వాత నెంబర్ 1 నెంబర్ 2 ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉన్న సాఫ్ట్వేర్ ఏమిటి? అప్స్టాక్స్ అండ్ ఎంజిల్ వన్. ఓకే, ఈ 3 సాఫ్ట్వేర్స్ ముఖ్యంగా జిరోదా. ఇప్పుడు ఎవరికైతే అస్సలు అకౌంట్స్ లేవు, అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేయాలంటే రండి. ఇప్పుడు జిరోదా కానీ అప్స్టాక్ కానీ ఎంజిల్ వన్ కానీ మన రిలేటివ్స్ అండి బాబు. ఎవరైనా మన రిలేటివ్సా వీళ్ళ దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలని? లేదు. మనకి ఎక్కడ యూజర్ ఫ్రెండ్లీగా సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, ఎక్కడ బెటర్గా ముందుకెళ్ళే అవకాశం ఉందో వాడి దగ్గర అకౌంట్ ఓపెన్ చేయాలి. ఏమైనా గ్రో యాప్ ఏమైనా నా బ్రదరా, నేను ఆడి దగ్గర అకౌంట్, నాకు నచ్చిన దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ అకౌంట్స్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో ఎక్కడ ఉంటే అక్కడ ఉంచుకోండి, ఇబ్బందే లేదు. కానీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాల్సి వస్తే ప్రయారిటీ మాత్రం జిరోదాకి ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు మీ జర్నీ స్టార్టింగ్ కాబట్టి దాని ఇంపార్టెన్స్ మీకు తెలియదు, రేపు ఫ్యూచర్లో దాని ఇంపార్టెంట్ తెలుస్తుంది. ఎవరెవరైతే గ్రోల్లో, ఓకే, ఈవెన్ ఎంజిన్లో అప్స్టాక్లో కూడా జిరోదా ఇచ్చే ఫీచర్స్ లేవు. ఓకే, ఇప్పుడు అందుకే ఎవరికైతే అకౌంట్ లేదో గో ఫర్ ఇంకా వేరే. అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మిగతా అకౌంట్లు మూసేయచ్చు, మిగతా బ్రోకింగ్ కంపెనీస్లో మొహమాటం లేకుండా మూసేయచ్చు. నేను అంత సీరియస్గా చెప్తున్నా ఫ్యాక్టర్, ఎందుకంటే మీకు నేమ్ ఫ్యూచర్లో అర్థమైంది ఎందుకు అంత సీరియస్గా చెప్పాల్సి వచ్చిందో. సో ఎవరికైతే ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది, ఇంకొక అకౌంట్ కోసం జిరోదాకి వెళ్ళండి. ఎవరికైతే అస్సలు అకౌంట్స్ లేవు, అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందండి? ఎవరికైతే అస్సలు డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ లేవో, అకౌంట్స్ ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందండి? చెప్పండి బాబు, ఎక్కడ ఓపెన్ చేయాలి? నీట్గా జిరోదాకి వెళ్ళండి బాబు. జిరోదా మై ఫ్రెండ్స్ అద్భుతం అండి. ఓకే, ఎవరికైనా జిరోదాలో అకౌంట్స్ ఉన్నాయండి? ఎక్కడున్నా ఇబ్బంది లేదా? మీ గ్రో యాప్లో ఉన్నా మేము గ్రో యాప్లో ప్రాక్టీస్ చేపిస్తాం, ఎంజిన్లో ఉన్నా ప్రాక్టీస్ చేపిస్తాం, అప్స్టాక్స్లో ఉన్నా ప్రాక్టీస్ చేపిస్తాం, ఇబ్బందే లేదు. ఓకే, ఎక్కడున్నా ఒకటే. కానీ ఎంత ఒకటయ్యేటప్పటికి కూడా కొంచెం హెడ్జ్ ఉంటుందా ఉండదా? అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉందండి, ఇద్దరు ఆల్మోస్ట్ ఒకటే. ఓకే, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్లిప్కార్ట్ కన్నా అమెజాన్ ఏంటండి? అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉందండి, ఇద్దరు ఒకటే ఆల్మోస్ట్. బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ఎడ్జ్ ఉంటుంది అమెజాన్కి. సేమ్ అదేవిధంగా అందరూ ఆల్మోస్ట్ ఒకటే, బై అండ్ సెల్లే ఇస్తారు. కానీ మిగతా యూజర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్, చాటింగ్ టూల్స్ వీటిల్లో జిరోదా ఏంటంటే కొంచెం కొంచెం బెటర్ బాబు. జిరోదా ఏంటంటే కొంచెం అడ్వాంటేజ్గా బెటర్గా సాఫ్ట్వేర్ లాంచ్ చేశారు. ఓకే, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే, సో ఎవరికైతే జిరోదాలో ఉంది ప్రాబ్లమే లేదు, మెయింటైన్ చేయండి. ఎవరికైతే వేరే దగ్గర ఉంది ఉంచుకోండి, ఇబ్బందే లేదు. సార్ లేదండి నేను ఇంకొక అకౌంట్ చూసాను, ఎం స్టాక్స్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? జిరోదా చార్టింగ్ టూల్స్ చూస్తుండాలి, ఎం స్టాక్లో ట్రేడ్ చేయాలి. మీరు ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు లేటెస్ట్గా జర్నీ స్టార్ట్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఆప్షన్స్లో భయంకరంగా ట్రేడింగ్ చేస్తాం, చెప్తాం ఎట్లా చేయాలో. సో అలాంటప్పుడు నాకు ఛార్జెస్ అయిపోతున్నాయి సార్ జిరోదా అంటే, జిరోదా అకౌంట్ ఓపెన్ చేయండి, ఓవర్కి అప్పుడప్పుడు ట్రేడ్ చేయండి. నేను జిరోదాలో అప్స్టాక్లో, ఎంజిల్ బ్రోకర్లు అన్నింటిలో అకౌంట్లు ఓపెన్ చేశాను నా స్టాక్ పేర్ల మీద. అందులో ఎక్కడ నేను ట్రేడ్ చేయండి, జస్ట్ చూపించడం కోసం, నేను ట్రేడ్ పొందాలని చేసుకుంటా. సో అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అన్నింటి పరంగా జిరోదా ఎక్సలెంట్. జిరోదా సాఫ్ట్వేర్ మై ఫ్రెండ్స్ అద్భుతం అండి.
దీన్ని రీచ్ అవ్వడం చాలా కష్టం. అసలు అంత ఆలోచన కూడా ఎవరికి లేదు. నితిన్ కామత్, నిఖిల్ కామత్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 2000 నుంచి ట్రేడింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారో ట్రేడర్స్ తెలుసు కాబట్టి సాఫ్ట్వేర్ ఎంత మంచిగా డిజైన్ చేశారంటే సేమ్ డెవలపర్స్ ఏంజల్ బ్రోకింగ్ అప్స్టాక్ కూడా సేమ్ డెవలపర్స్ డెవలప్ చేశారు. బట్ వీడు ఏమ్స్ ఎక్కువ పే చేస్తాడండి. ఇలాంటి ఫీచర్స్ చార్టింగ్ టూల్స్లో యాడ్ చేశారంటే అది ఎవరి వల్ల సాధ్యపడుతుంది, మిగతా వాళ్ళు ఇవ్వడం కష్టం. అంత అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఎనీయో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 చెప్పాల్సి వస్తే వీళ్ళు ముగ్గురు బాబు, జిరోదా, అప్స్టాక్, ఏంజల్ వన్, వీళ్ళు ముగ్గురు దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటే ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. లేకపోతే ఎక్కడుంటే అక్కడ ఉంచుకోండి బాబు. అర్థమైందా? ఫ్రెండ్స్, క్లాసు వింటున్న వాళ్ళు అందరికీ డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయండి. ఫ్రెండ్స్, క్లాసు వింటున్న వాళ్ళు అందరికీ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఉన్నాయా? ఉంటే మంచిది బాబు. లేని వాళ్ళు నీట్గా వెళ్ళండి, అకౌంట్స్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ముందు అర్జెంటుగా ఓకే, నెక్స్ట్ వీక్ ఫ్రైడే రోజు లైవ్లోకి వెళ్దాం. లైవ్ ట్రేడింగ్ అవర్స్లో మీకు క్లాస్ తీసుకుంటా. సో దయచేసి నెక్స్ట్ వీక్ వెళ్ళేలోపు ఏం చేయాలండి? అర్థమవుతుందా? రేపు ఎనలైసిస్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే ప్రతిరోజు మార్కెట్ 9:00 ఓపెన్ అవ్వాలంటే ముందుగానే ఎట్లా గెస్ట్ చేయలేవని బిఫోర్ దట్ మై ఫ్రెండ్స్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసేయండి. మీకు ఎక్కడ నేస్తే అక్కడ ఓపెన్ చేయండి. బాబు, నేను చెప్పినవే ఫాలో అవ్వాలి, రూల్ ఏమైనా ఉందా? ఫ్రెండ్స్, నేను చెప్పిందే ఫాలో అవ్వాలి అనే రూల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఓకే, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఓకే ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందో చెప్పారు. లేదు మీకు ఏది కంఫర్ట్ అనిపించింది, మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పారు ఇది బాగుంది, ఎక్కడ నేస్తే అక్కడ ఓపెన్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇప్పుడు జెరోదాలో మనం చూపించా కదా, మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నప్పుడు సింపుల్గా ఏం చేయాలండి? మై ఫ్రెండ్స్, ఏ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేస్తారో ఆ కంపెనీలోకి వెళ్ళండి, అకౌంట్ ఓపెనింగ్ అని కొట్టండి. కానీ డాక్యుమెంట్స్ ఏమి ఉంచాలని చెప్పానండి బాబు? డాక్యుమెంట్స్ ఓకే బాబు, బొనాంజా పోర్ట్ఫోలియో మేము ఆథరైజ్డ్ సబ్ బ్రోకర్స్ అండి, ముంబై స్టాక్ బ్రోకరు. ఓకే, అది వదిలేయండి, ఆ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి, వాడి దగ్గర తీసుకొని జీరో ద బెస్ట్. ఓకే, నేను ఆఫీషియల్ సబ్ బ్రోకర్స్ వీటికి. ఓకే, ఇప్పుడు అకౌంట్స్ ఎవరికి ఇవ్వట్లేదండి. ఒకప్పుడు ఇచ్చేసాం స్టూడెంట్స్కి, అంతే, ఆపేసాం, ఎవరికి ఇవ్వట్లేదు. పర్సనల్ ఫ్యామిలీ అకౌంట్స్ మెయింటైన్ చేయం, ముంబై బ్రోకర్స్ ప్రాబ్లం. ఓకే, ఆ ఛార్జెస్ కూడా ఎక్కువే, భరించలేరు. జీరో ద బెస్ట్. ఓకే, అందుకే ఎవరికి ఎంకరేజ్ చేయట్లేదు. మళ్ళీ సార్ జెరోదా ఉండగా బొనాంజాలో మీ దగ్గర అకౌంట్ ఓపెన్ చేశారు, అది వేరేలా ఉంటుందని చెప్పి ఎంకరేజ్ కూడా చేయట్లేదు. ఓకే, సో వీళ్ళు కూడా డిస్కౌంట్ బ్రోకింగ్ ఇస్తున్నారు, డిస్కౌంట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. డిస్కౌంట్ ప్లాట్ఫామ్లో నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ రాదు, సో అందుకోసమే ఇది చెప్పట్లేదు. ఓకే, ఏముంది బాబు, ఆస్క్ క్రియేట్ చేయండి. ఇప్పుడు డిజీ లాకర్ అనేది ఒక లాకర్ మై ఫ్రెండ్స్, కొత్తగా క్రియేట్ చేసేయండి. మీ దగ్గర గుర్తులేదు కదా, ఎప్పుడు పిన్ కోడ్తో ఉంటుంది జనరల్గా. మీ పేరుని ఆల్రెడీ డిజీ లాకర్ క్రియేట్ అయ్యి ఉంటే పిన్ కోడ్తో ఉంటుందండి. లేదు అనుకోండి, క్రియేట్ చేసేయండి. అక్కడ లైవ్లో వెళ్తారు కదా, ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి ఒక లాకర్ ఐడి క్రియేట్ చేసుకోండి. మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాడు అడుగుతారు, ఎందుకంటే ఆధార్ అంతా డిజీ లాకర్కి వెళ్ళి తేవాల్సి ఉంటుంది. మీరు ఒక అకౌంట్ మీ ఆధార్తో లింక్అప్ చేసి ఒకటి క్రియేట్ చేసుకోండి, రేపు అక్కడికి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? సరే, అర్థమైందండి. మీరు ఎప్పుడు వెళ్ళుండరు, అందుకే అక్కడ అడిగేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకే, సో మీ ఆధార్ నెంబర్తో కానీ మొబైల్ నెంబర్తో కానీ రిజిస్టర్డ్ దాంతో క్రియేట్ చేయండి, అక్కడ అడిగేటప్పుడు ఇచ్చేయండి, అది ఆటోమేటిక్గా ఆధార్ రిట్రీవ్ అయిపోద్ది. అర్థమైందండి? డిజీ లాకర్ అనేది ఇంచుమించు అందరికీ పిన్ కోడే ఉంది, పాస్వర్డ్. సో మీకు పిన్ కోడ్ పనిచేయట్లేదంటే అప్పుడు ఏం చేయాలి? క్రియేట్ చేసేయండి ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు మీ మొబైల్ నుంచి మొబైల్ నెంబర్ నుంచి డిజీ లాకర్ క్రియేట్ చేశారనుకుంటండి ఒకసారి, మొబైల్ నెంబర్ ఇచ్చి డిజీ లాకర్ క్రియేట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్, నెక్స్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏమైపోద్ది అంటే రిట్రీవ్ అయింది. ఓకే, అర్థమవుతుందా? ఈ ఫర్గట్ సెక్యూరిటీ పిన్ కొట్టండి. ఓకే, మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఆటోమేటిక్ నాకు తెలిసి మెజారిటీకి సెక్యూరిటీ కోడ్ ఏముంటుందండి? పిన్ కోడే. ఆధార్ పిన్ కోడ్ మీద వస్తుంది, మీ ఏరియా పిన్ కోడే డిజీ లాకర్ పాస్వర్డ్ అయి ఉంటుంది. ఓకే, అందరికీ అదే ఉంటుంది. లేదు అంటే వీళ్ళు చూడండి, లాగిన్ అయ్యేటప్పుడు పిన్ కోడ్ ఇవ్వండి, లేదు అంటే ఒకటి రీసెట్ చేసేయండి. అర్థమైందా? డిజీ లాకర్ దేనికోసం అడుగుతారండి బ్రోకర్స్? డిజీ లాకర్ దేనికోసం అడుగుతారండి? మీ ఆధార్ డీటెయిల్స్ రీట్రీవ్ అవటం కోసం, జస్ట్ ఆధార్ కోసం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధార్ ఈ ఆధార్ డౌన్లోడ్ చేసినప్పుడు మనకి ఏ పాస్వర్డ్ ఇస్తామండి? ఇది చూడండి, మీరు ఈ ఆధార్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఏ పాస్వర్డ్ ఇస్తారని ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరికీ యాక్సెస్ ఇచ్చేసింది బాబు.
వెళ్ళి చూడండి. ఈ ఆధార్కి పాస్వర్డ్, మీ ఆధార్ డౌన్లోడ్ చేసి చూడాలన్నా సరే అక్కడ పిన్ కోడ్ మెజారిటీ ఏరియాస్లో పాస్వర్డ్ ఉంటుంది. సో మీకు అది లేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలండి? అది లేదు అనిపించింది అనుకోండి పాస్వర్డ్, అప్పుడు ఏం చేయాలంటే ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి, మీ మొబైల్కి వస్తుంది. మీ ఆధార్ నెంబర్ ఇచ్చి ఫర్గట్ పాస్వర్డ్ కొడితే వస్తుంది. ఇట్లా వచ్చింది అనుకోండి సపోజ్, అప్పుడు ఏం చేయాలి? ఫర్గట్ పాస్వర్డ్ కొట్టండి, మీకు నీట్గా డిజి పాస్వర్డ్ వస్తుంది. అర్థమైందండి? సైన్ అప్ చేసుకోండి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఇక్కడ క్రియేట్ చేసిన అదే అడుగుతుంది, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఒక సెక్యూరిటీ పిన్ పెట్టుకోండి. అర్థమైందా? 1 2 3 4 5 6 ఏదో పెట్టుకున్నారు అనుకోండి, నెక్స్ట్ వెళ్ళేటప్పుడు డీజే లాగర్ అడిగేటప్పుడు ఇది క్రియేట్ చేసుకోండి బాబు అందరూ కూడా. నాట్ ఓన్లీ స్టాక్ బ్రోకింగ్ అకౌంట్ అండి, రేపు ఫ్యూచర్లో ఏదైనా మీరు ఆన్లైన్ చేసేటప్పుడు ఆధార్ డీటెయిల్స్ కావాలంటే డిజీ లాకర్ కనుక పాస్వర్డ్ మీ దగ్గర ఉంటే అది కొడితే ఆటోమేటిక్గా ఆధార్ రిట్రీవ్ అయిపోద్ది. సో సైన్ అప్ చేయండి, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ గవర్నమెంట్ డేటాలు ఫిక్స్ అయ్యే కదా, నేమ్ ఆధార్లో ఉన్నట్టు నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పిన్ ఒకటి సెట్ చేసుకోండి. నీట్గా అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఇది చూపిస్తే సరిపోతుంది. క్లారిటీ రండి. సో మీ బ్రోకింగ్ కంపెనీలో అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాడు ముందే ఏం చెప్తాడంటే, బాబు అంటే ఏఎంసీ పే చేయమంటాడు. జెరోదాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే 300 రూపాయలు ఏఎంసీ పే చేయమంటాడు. ఓకే, అది పే చేశాక స్టార్ట్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక అవన్నీ డిజీ లాకర్లకి ఆధార్ రిట్రీవ్ అయిపోద్ది, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఏ డౌట్ ఉన్నా అడగచ్చు. అర్థమైందండి? ముందు ఈక్విటీ అకౌంట్స్ ఓపెన్ చేయండి, ఆటోమేటిక్ ప్రాసెస్ ఇది. మంచి డౌట్ అడిగారు బాబు. ఓకే, నిజమే, చాలా మందికి డిజీ లాకర్లోకి వెళ్తే అలా అర్థం అవుతుంది, ఏంటి అసలు డిజీ లాకర్ ఎప్పుడు వినలేదు కదా అన్నట్టు అనిపిస్తుంది. డిజీ లాకర్ ఈజ్ నథింగ్ బట్ మన ఆధార్ డేటా అండి. మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి సైన్ అప్ చేశారనుకోండి, ఆ పాస్వర్డ్ అక్కడ ఇచ్చుకుంటే ఎప్పటికీ, నాట్ ఓన్లీ అకౌంట్ ఓపెనింగ్ దీనికోసమే కాదు, రేపు ఫ్యూచర్లో ఏదైనా మీరు ఆన్లైన్లో ఆధార్ డీటెయిల్స్ మీరు ఓన్గా సబ్మిట్ చేయాల్సి వచ్చేటప్పుడు ఈ డిజీ లాకర్ పాస్వర్డ్ ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి? ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ టాపిక్ ఈరోజు ఎంతే మై ఫ్రెండ్స్. ఓకే, కొత్త టాపిక్ స్టార్ట్ చేయలేమండి, 25 మినిట్స్ అనుకుంటుంది మినిమం, ప్రతి టాపిక్ గంట ఉంటుంది. ఓకే బాబు, ఈ గత 4 డేస్లో జరిగే క్లాసెస్ పైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రోజే కాదండి, ఇక వస్తాయి బాబు. ఓకే, అందరూ కూడా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఫ్రైడే, ఈ ఫ్రైడే కాదండి, నెక్స్ట్ ఫ్రైడే రోజు మీకు ఓకే లైవ్ ట్రేడింగ్లోకి వెళ్ళేటప్పుడు డెలివరీ అంటే ఇన్వెస్ట్మెంట్ అండి. డెలివరీ అంటే మన లాంగ్వేజ్లో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తారు. సపోజ్ మీరు మార్కెట్కి వెళ్ళారు, కేజీ బంగాళదుంపలు తెచ్చారు, కొన్నారు. సో మీ ఏం ఏంటంటే ఇంటికి తీసుకుపోదామనే కదా, అందుకే మీరు ఏం చేశారు, డెలివరీ తీసుకున్నారు, వాళ్ళకి అమౌంట్ పే చేసి బంగాళదుంపలు తీసేసుకున్నారు. ఓకే, మీరు రోడ్ నుంచి వస్తూ ఉన్నారు, నేను కలిశాను, ఏంటండి బంగాళదుంపలు ఎంత, 40, నేను 50 ఇస్తాను నాకు ఇవ్వండి అన్నారు. సో మీరు ఏం చేస్తారు, నా దగ్గర డబ్బులు తీసుకుని 50 ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, ఇది డెలివరీనా ఇంట్రాడేనా? మీరు మార్కెట్కి వెళ్ళి కేజీ బంగాళదుంపలు తీసుకున్నారండి, 40 రూపాయలు పే చేశారు, బంగాళదుంపలు డెలివరీ అయ్యాయి మీకు. సో యాక్చువల్గా ఇంటికి తీసుకోవడానికి మధ్యలో నేను కలిశాను, 40 రూపాయలు కొన్నారు కదా, నేను 50 ఇస్తాను ఇవ్వండి అన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇప్పుడు ఇది ట్రేడ్ చేశారా, ఇన్వెస్ట్మెంట్ చేశారా? అంటే బంగాళదుంపలు ఇంటికి తీసుకుపోతున్నారా, డబ్బులు ఇంటికి తీసుకుపోతున్నారా? ప్రాఫిట్ వెళ్తుంది 10 రూపాయలు అంతే. అంటే ఈ రోజు కొని ఈ రోజే అమ్మేశారు అనుకోండి, ఇప్పుడు చెప్పండి దాన్ని ఏమంటామండి, డెలివరీ అందామా, ఇంట్రాడే ట్రేడింగ్ అందామా? ఈ రోజు కొని ఈ రోజే అమ్మారు అనుకోండి, దట్ ఈస్ ఇంట్రాడే, అంటే ట్రేడ్ చేశారు, లాస్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఈ రోజు కొన్నారు, అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాన్నే డెలివరీ తీసుకోవడం అంటారు. అర్థమైందండి? ఈ రోజు 10,000 రూపాయలు స్టాక్ కొన్నారండి, అమ్మలేదు అనుకోండి, ఇప్పుడు షేర్స్ ఎక్కడికి వెళ్తాయండి? డిమేట్లోకి వెళ్తాయి కదా. సో మీరు 10,000 రూపాయలు స్టాక్ డెలివరీ తీసుకున్నారు, అమౌంట్ పే చేశారు, డెలివరీ తీసుకున్నారు. డెలివరీ అంటే ఇన్వెస్ట్మెంట్. బ్రోకింగ్ కంపెనీస్ వాళ్ళు మోడ్స్ ఇస్తారు, అట్లా ఇంట్రాడే మోడ్, డెలివరీ మోడ్ అని. ఇవన్నీ మీకు క్లాసులో వస్తాయి, ఇంకొకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, టెన్షన్ పడద్దు, ఈ మోడ్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో చెప్పకుండా వెళ్దామండి. మొత్తం మీ బ్రోకింగ్ కంపెనీ సాఫ్ట్వేర్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి, అన్నీ వస్తాయి మై ఫ్రెండ్స్. ఓకే, క్లాసెస్ అనేవి చాలా సింపుల్గా డిజైన్ చేసామండి. ఓకే ఓకే, రేపు ఇంకా డీప్ క్లాస్, అట్లా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ, స్టాక్ మార్కెట్ గ్లాసరీ, ఆర్బీఐ పాలసీ చాలా చెప్పాం. ఆ తర్వాత ఇండియాలో బ్రోకర్స్ ఎవరి దగ్గర అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఏ ఫీచర్స్ చూడాలి, ఓకే వీటి కోసం చెప్పాం. రేపు అసలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో జర్నీ చేయాలనుకున్నప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్లో యాజ్ ఏ ఇన్వెస్టర్గా ఎలాంటి అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టవచ్చు, అవి ఏ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ ఉంటాయి, వాటి టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి బైసెల్ చేసేయచ్చండి.
అసలు ఇండియాలో ఏ ఎక్స్చేంజెస్ ఉంటాయి, ఏ టైమింగ్స్లో ఏ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి, ఓకే అసలు ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు మనం ఎలా తెలుసుకోవాలి, స్టెప్ బై స్టెప్ వెళ్తాయండి. ఓకే, సో కొంచెం ఓపిక పట్టండి, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా ముందుకు తీసుకెళ్దాం, మీకు ఎక్కడ టెన్షన్ అవసరం లేదు. ఓకే, అర్థమైందండి. ఇది ఈరోజు క్లాస్ మై ఫ్రెండ్స్. ఈరోజు క్లాస్ అర్థమైందండి. సో ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో వాళ్ళ అకౌంట్స్ ఉంచుకోవడం మై ఫ్రెండ్స్, ఎవరికైతే అకౌంట్స్ లేవో దయచేసి ఈ వీక్లో అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. దట్స్ ఇట్. ఓకే, రేపు ఇంకా డీప్ టాపిక్స్ మై ఫ్రెండ్స్. యాజ్ ఏ ఇండియన్ ఇన్వెస్టర్స్గా, ఇండియన్ సిటిజన్గా ఇండియాలో ఏ అసెట్ క్లాసెస్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది, ఓకే, అండ్ ఏ అసెట్ క్లాసెస్ ఏ ఎక్స్చేంజెస్లో లిస్టింగ్ ఉంటాయి, వాటి టైమింగ్స్ ఏంటి, వరల్డ్ మార్కెట్స్ అంటే అంటే ఏంటి, వరల్డ్ మార్కెట్స్ అంటే ఏ ఇండిసెస్ చూడాలి, వరల్డ్ మార్కెట్ బేచెస్ ఇండియన్ మార్కెట్స్ ముందే ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి ఓపెనింగ్ని, ఓకే, ఇవన్నీ కూడా మీకు చెప్తాం. ఓకే, ఏం లేదు మై ఫ్రెండ్స్. ఓకే, మీరు బ్రోకింగ్ కంపెనీస్లో కొనేటప్పుడు 20 రూపాయలు మ్యాక్సిమం, అయితే అమ్మేటప్పుడు 20 రూపాయలు అండి, ఛార్జెస్ యాడీస్గా ఉంటాయి. ఓకే, ఇక మీరు లాస్లో అమ్మితే ఆ లాస్ ఉంటుంది, ప్రాఫిట్లో అమ్మితే ఆ ప్రాఫిట్ ఉంటుంది, అంతే. లాస్లో అమ్మారు అనుకోండి, లాస్ ప్లస్ ఛార్జెస్ అవుతాయి, ప్రాఫిట్ అమ్మితే ప్రాఫిట్ ఛార్జెస్ తగ్గి అమౌంట్ వస్తుంది, అంతే. అన్నిటికీ ఛార్జెసే కదా. ఒక్క డెలివరీ ఇన్వెస్ట్మెంట్ కూడా బ్రోకరేజే ఫ్రీ, మిగతా ఛార్జెస్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. క్లారిటీ? అన్నిటికీ మనం చెప్పే కదా 6 ఛార్జెస్ ఉంటాయని, అవన్నీ పడతాయి. అంటే బ్రోకరేజ్, ఎస్టీటీ, జిఎస్టీ, ట్రాన్సాక్షన్ ఛార్జ్, సెబీ టర్నోవర్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ఈ 6 ఇంట్రాడేలో బై చేసేటప్పుడు పడతాయి, సెల్ చేసేటప్పుడు పడతాయి. సేమ్ అదేవిధంగా డెలివరీలో కూడా ఒక్క బ్రోకరేజ్ ఫ్రీ అని, మిగతావన్నీ పడతాయి, మిగతా 5 ఛార్జెస్ పడతాయి. ఓకే, అందరూ ఒకటే. ఓకే, క్రో యాప్ కూడా అవే ఛార్జెస్. అర్థమవుతుందండి? క్రో యాప్ కూడా జెరోదాలోనే ఛార్జెస్. మీకు అన్నీ ఇక్కడ ఇచ్చాను చూడండి ఆ నోట్లో, ఎవరెవరు ప్రజెంట్ ఏ ఛార్జెస్లో ఉన్నారు అన్నది. గ్రో యాప్ అయినా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాడండి, అందరూ ఒకటే. ఓకే, గ్రో యాప్ అందరూ ఒకే ఛార్జెస్. గ్రో యాప్ కూడా సేమ్ జెరోదా బాబు, డాట్ టు డాట్, 20 రూపీస్ పర్ ఆర్డర్. ఓకే, మినిమం అంతే ఉంది. వాడు కూడా డెలివరీ బ్రోకర్స్ ఫ్రీ, సేమ్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి, మీరు ఎక్కడైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన ఛార్జెస్ అని కొడితే వాడు నీట్గా ఇస్తాడు. ఎలాగైతే ఇప్పుడు నేను జెరోదా ఛార్జెస్ అని కొట్టా, అట్లా గ్రో యాప్ ఛార్జెస్ అని కొట్టారనుకోండి, వాడు నీట్గా వాడు ఏ ఛార్జెస్ వేస్తాడో లిస్టే ఫుల్గా ఇస్తాడు, కంప్లీట్గా మొత్తం గ్రో యాప్ యొక్క ఛార్జెస్ సేమ్ టు సేమ్ జెరోదా. ఏంటండి ఛార్జెస్ ఏంటండి? అకౌంట్ ఓపెనింగ్ 0, ఏఎంసీ కూడా 0 గ్రో యాప్. ఓకే, ఈక్విటీ బ్రోకరేజ్ చెప్పే కదా 20, కానీ జెరోదా వాడు 0.3 కదా, ఇది అప్ స్టాక్లో 0.5 వేశాడు పర్ ఆర్డర్ అండి, ప్లస్ 0 తీసుకుంటాడు. ఓకే, అన్ని ఇక 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 చూసుకోండి ఎట్లా ఉంటాయి ఛార్జెస్, మొత్తం ఇచ్చేసారు. ఇవన్నీ అందరే బాబు. ఇప్పుడు నేను ఇవేవైతే చూపిస్తున్నాను ఇవందరికీ ఒకేలా ఉంటాయా? మీకు దీనిపైన డీప్ క్లాస్ వస్తుంది బాబు. ఛార్జెస్ అండ్ ట్యాక్సెస్, డిజిటల్ కాంట్రాక్ట్ నోట్ ఎట్లా చదవాలి, ఎవడెవడు ఎంత మోసం చేస్తూ ఉంటాడు, అన్నీ వస్తాయి. గ్రో యాప్ కూడా జస్ట్ లైక్ జెరోదా. అర్థమైందండి? ఓకే రండి. యా ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ మై ఫ్రెండ్స్. VOV2117, దయచేసి మీరు మొబైల్ నెంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, పేరు ఏంటండి? ఫ్రెండ్స్ VOV2117, దయచేసి మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. లెనిన్ గారా? ఓకే సార్, మీ పేరు మీద జాయిన్ అవ్వండి సార్. లెనిన్ అనే పేరు మన దగ్గర ఉంది, అదే పేరు మీద జాయిన్ అవ్వండి. మీరు V2117 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. సో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ అడుగుతుందండి లేని యాప్, అందులో మీ పేరు ఇచ్చారండి సార్, బాగుంటుంది. ఓకే, ఇది ఈరోజు క్లాస్ మై ఫ్రెండ్స్. రేపు ఇంకా డీప్ క్లాస్లో ఓకే మార్నింగ్ 7 o'clockకి మళ్ళీ ఎక్కడ వద్దాం, సేమ్ లింక్ సేమ్ టైమింగ్స్ ఇంకా. ఓకే, రేపటి నుంచి ఇంకొంచెం స్పీడ్ అవుదామండి. టైమింగ్స్, హాలిడేస్, ఆ తర్వాత ప్రతిరోజు 9:15 మార్కెట్ ఓపెనింగ్, 8 గంటలకి ఎట్లా గెస్ట్ చేయాలి, రేపు ఆ టాపిక్స్ చెప్దాం, లైవ్ టాపిక్స్ మీకు నేరుగా అర్థం. అందరూ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే ఎప్పుడైనా కాల్ చేయండి. ఓకే, మన వాళ్ళు చాలా నెంబర్స్ ఇచ్చుంటారండి, అవన్నీ ఇగ్నోర్ చేయండి. మీకు రేపు హోంవర్క్ ఇచ్చినప్పుడు నా పర్సనల్ నెంబర్స్ ఇస్తాను, అందులో కాల్ చేయండి సరిపోతుంది. ఇది ఈరోజు క్లాస్ మై ఫ్రెండ్స్. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. నోట్స్ ఆటోమేటిక్గా వస్తాయండి, 3 and 4 చాప్టర్స్ ఈరోజు రెఫర్ చేయండి. బాయ్.